ఒక ఆర్ట్ డైరెక్టర్గా, తర్వాత చాలా గొప్ప గొప్ప సినిమాలు చేసి తర్వాత రోజుల్లో మళ్ళీ ఈ పుణ్యక్షేత్రాలు, దేవాలయాలు వాటిల నిర్మాణం తనదైన ఒక చరిత్రని తన కోసం రాసుకున్న అతి ముఖ్యమైన కళాదర్శకుడు ఆయన పేరే ఆనంద్ సాయి గారు. ఆర్ట్ అనేది దెర్ ఇస్ నో ఎండ్, యూ కెన్ క్రియేట్ ఎనీథింగ్. నాకు ఒక ఇంటెన్షన్, ఇంకా చాలు. ఎవ్రీ టైం సెట్లు వేస్తున్నాం, సాంగ్స్ సెట్ వేస్తున్నాం, ఫైల్ సెట్ వేస్తున్నాం, పెద్ద సెట్ వేస్తాం, మళ్ళీ షూటింగ్ అయినది మళ్ళీ మన ముందే అన్ని డిస్మెంట్లింగ్ బాధగా అనిపించేది. ఎంత కష్టపడతాం, డీటెయిలింగ్ చేస్తాం, తర్వాత మళ్ళీ డిస్మెంటల్ అయిపోతుంది. అది ఒక బాధ అనిపించేది. క్రియేషన్ మన ముందే ఉంటుంది, మన ముందే పోతుంది అనేది. మీరు ఇప్పుడు కూడా ఫిలింలో ఆ డైరెక్షన్ చేయొచ్చు కదా. నేను ఇప్పుడు ఉత్సద్ భగత్ సింగ్ సినిమా అనుకొని స్టార్ట్ చేశాను, కొంత షెడ్యూల్ చేశాను. ఆ స్ట్రీట్ సెట్ వేసినా కూడా మళ్ళీ ఒక రథం వేసాను, మళ్ళీ గుడి వేసాను. నాకు అది వచ్చేస్తుంది మధ్యలో. ఆ టెంపుల్స్ అనేది కనిపిస్తూనే ఉంది, అది కనెక్ట్ అవుతూనే ఉంటుంది. అంటే నాన్నగారు వచ్చి నేను సినిమా చేస్తాను అంటే నాన్నగారు వద్దన్నారు. కళ్యాణ్ గారు ఆయన అడిగేటప్పుడు నేను చెప్పాను, నాన్నగారి దగ్గరికి వెళ్ళి మీరు వెళ్ళి పర్మిషన్ తీసుకోండి. బట్ ఆయన నాకు పుష్ చేసి తాజ్మహల్ సెట్కి చాలామంది, ఈవెందో గణపతి రాజు గారు, కరుణాకరన్ ఉన్నా కూడా నమ్మకాన్ని నా శాలరీని వదిలేస్తాను అన్న అది నాకు చాలా బాగా కనెక్ట్ అయిపోయింది. నా కోసం అంటే ఒక ప్రాణం ఇస్తాను అన్న కనెక్షన్ ఆయన ఇచ్చాడు. నాకు కావాలి ఏది, నేను ఇంతవరకు ఆయనకి కోరికలు నేను కోరింది లేదు. దేవుడిలాగా ఆయన ఏదో అనుకుని నాకు ఇస్తుంటాడు, ఇట్లా ఉంటే చెయ్యి అంటాడు. బట్ ఆయనకి ఏంటంటే నేను సక్సెస్ఫుల్ అవ్వాలి, నేను కష్టపడి పైకి రావాలి, ఆనంద్ సాయిని తీసుకొని రావాలి అన్న కోరికలు ఆయన ఉన్నాడు. ఫ్రెండ్షిప్ అంటే ఇదే సార్. ఫ్రెండ్షిప్ అంటే చేయి మీద చేసుకొని తిరగడం కాదు. బాధ ఉన్నప్పుడు ఉండాలి, మోరల్ సపోర్ట్ చేయాలి. మన వల్ల ఫినాన్స్ ఒకటే నాట్ ఎ ఫ్రెండ్షిప్, ఇట్స్ అ టెంపరీ, ఇట్ వోంట్ హెల్ప్. దాన్ని తట్టుకొని, హైట్ని తట్టుకొని వచ్చి మళ్ళీ దాన్ని ఇట్స్ అ వెరీ ఈజీ కాదండి. అంటే ఈజ్ అ ఫైటర్. కళ్యాణ్ గారు వచ్చి పొలిటీషియన్ కుంటే ఆయన డివోషన్ ఎక్కువ పొలిటికల్ మీద. పొలిటికల్ డివోషన్గా ట్రావెల్ చేస్తాడు ఆయన. భక్తి ఈజ్ హ్యావింగ్ భక్తి మార్గం, అదే భక్తి మార్గంలో ఉంటాడు. చాలా గొప్పగా చెప్పారు. తిరుమల వెంకటేశ్వర స్వామి బోర్డు మెంబర్ మీరు. అక్కడ రోడ్లు మరామతులకి వాటికి సంబంధించి మీరు నో అని చెప్పారని, మీరు అప్రూవల్ ఇవ్వలేదని. నాకు అన్ని సిస్టమేటిక్గా ఉండాలి తప్ప ఏదో నాకు తెలుసు అని చెప్పి నేను బ్లైండ్గా వెళ్ళాను. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. ఈ కార్యక్రమంలో ఇప్పుడు మనతో పాటు ఉన్న గెస్ట్ చాలా ఒక అద్భుతమైన నేపథ్యం అయింది. సినిమా పరిశ్రమలో ఆయన ఒక ఆర్ట్ డైరెక్టర్గా, తర్వాత చాలా గొప్ప గొప్ప సినిమాలు చేసి తర్వాత రోజుల్లో మళ్ళీ ఈ పుణ్యక్షేత్రాలు, దేవాలయాలు వాటిల నిర్మాణం, వాటి తాలూకు రేఖాచిత్ర నిర్మాణం, ఇవన్నిటినీ కూడా ఆయన ఎంతో అద్భుతంగా నిర్వర్తించి ఆయన తనదైన ఒక చరిత్రని తన కోసం రాసుకున్న అతి ముఖ్యమైన కళాదర్శకుడు ఆయన పేరే ఆనంద్ సాయి గారు. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. వారిని సాదరంగా ఈ కార్యక్రమానికి స్వాగతం చెప్దాం. సార్ నమస్తే. నమస్తే. మిమ్మల్ని చూస్తే పుణ్యక్షేత్రాలు చూసినట్టు ఉంటుంది నాకు. ఎందుకంటే మీరు కనబడగానే ఒక యాదాద్రి గుర్తొస్తుంది. మీ దగ్గరకు వస్తే అన్ని దేవుళ్ళ తాలూకు విగ్రహాలు అంతా, ఒక అట్మాస్ఫియర్ అంతా గొప్ప, అంటే దైవ సంబంధితమైన వాతావరణం కనిపిస్తుంది తప్పితే ఇంకో రకమైన వాతావరణమే కనిపించదు. ప్రస్తుతం ఇప్పుడు ఇంకా దేవదేవుడు, అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు, తిరుమల వెంకటేశ్వర స్వామి బోర్డు మెంబర్ మీరు. నాకు మీరు దానిలో మెంబర్గా వెళ్ళారని తెలిసిన రోజున నేను చాలా ఆనందపడ్డాను సార్. ఎందుకంటే మీకున్న ధార్మికమైన ఆలోచనలు, మీకున్న ఆధ్యాత్మికమైన మనస్తత్వం నాకు బాగా తెలుసు కాబట్టి నేను చాలా ఆనందించాను.
అసలు మీ ప్రయాణం ఎలా ఉంది సార్ ఇప్పుడు? బాగుందండి. యాక్చువల్గా నాకు కొత్త ఏం లేదు. బట్ స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల ఇవాళ బోర్డు మెంబర్గా ఉండడం అంటే అది ఒక పెద్ద బాధ్యత. బోర్డు మెంబర్ అంటే జస్ట్ అంటే మనం ఒక దర్శనాల్ని మనం చేసుకునేది కాదు. ఎక్కువగా మన సేవ అంటే మనం ఏం చేస్తాం అనేది ఒక నాకు ఐ ఆల్వేస్ ఫీల్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ. అంటే నాకు ఆ పొజిషన్ వచ్చిన తర్వాత తిరుమలకి వెళ్ళేటప్పుడంతా ప్రతి వాళ్ళతో డిస్కషన్ చేస్తూ వాళ్ళు కొంతమంది యొక్క డివోటీస్ యొక్క వాళ్ళ కష్టాలు, వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఎట్లా ఉంటే బాగుంటుంది, తిరుమలలో ఉన్న మనం ఏం బెటర్మెంట్గా నా వల్ల ఒక టెంపుల్ ఆర్కిటెక్చర్లో ఏమేమి చెయ్యొచ్చు, చాలా స్కోప్ ఉంది. అంటే తిరుమల అంటే ఒక స్టేట్ లాగా అది. ఇట్స్ నాట్ ఎ స్మాల్ ప్లేస్. అంటే నేను ఫస్ట్ బోర్డ్ మీటింగ్ వెళ్ళేటప్పుడు నాకు అర్థమైంది అంటే ఎంత హ్యూజ్ అంటే దగ్గర 26,000 పీపుల్ స్టాఫ్ ఆర్ వర్కింగ్. అంటే ఇట్స్ నాట్ ఈజీ అండి. అంత హ్యూజ్ టెంపుల్లో మనకి ఏదో ఒక చిన్న పార్ట్ అంటే నేనుగా ఒక చిన్నదైనా చేయాలనేది నా పీరియడ్ ఆఫ్ టైంలో తిరుమలలో మనకి అంటే దీనికి ముందు నేను ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ తిరుమలలో అడ్వైజర్గా కూడా చేశాను. బ్యూటిఫికేషన్ అడ్వైజర్గా అంజనాద్రి టెంపుల్కి డిజైన్ చేశాను అప్పుడు. సో నాకు అప్పటి నుంచి ఆ ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు కూడా నాకు ఏంటంటే తిరుమలలో ఏదో ఒకటి చేయాలనేది. సో స్థల పురాణం ఉన్న ప్లేస్ మనం నా వల్ల అయింది ఏదైనా చేయొచ్చు అనేది ఆ ఇంటెన్షన్ అప్పుడు ఉండేది. బట్ దాని తర్వాత డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఆయన పర్సనల్గా నాతో మేము ఇద్దరు కలిసి మాట్లాడుకున్నప్పుడు ఆయన నువ్వు చేస్తే బాగుంటుంది బోర్డు మెంబర్గా, ఎందుకంటే యు ఆర్ వెరీ క్లీన్ పర్సన్ యు ఆర్ నాట్ కనెక్టెడ్ టు పాలిటిక్స్ కాదు, ఏమి కాదు, అండ్ టెంపుల్స్ చేస్తున్నావు, యు డెడికేటెడ్ యువర్ టైం. అంటే నాకు కళ్యాణ్ గారు ఒక ఎంకరేజ్మెంట్ ఉండేది అప్పుడు టెంపుల్స్ చేసేటప్పుడు. యాదాది దగ్గర 7-8 ఇయర్స్ ఉన్నప్పుడు, సమతామూర్తి జిఆర్ గారితో ఉన్నప్పుడు, అప్పుడు సినిమాలు వదిలేసిన వెళ్ళేటప్పుడు నాకు ఒక ఫ్రెండ్గా సపోర్ట్గా. సో మనకి ఎట్లా ఉంటుందో తెలియదు, ఎందుకంటే ఫిలిం ఇండస్ట్రీ అనేది ఒకసారి మనం బయటకు వచ్చేస్తే మళ్ళీ మనం లోపలికి వెళ్ళాం, మర్చిపోతారు నార్మల్గా. బికాస్ ట్రెండ్ మారిపోతూ ఉంటుంది, టెక్నాలజీ డెవలప్, సో మనం అడాప్ట్ చేసుకుంటూ ఉండాలి ఏదైనా. టెంపుల్స్ అట్లా కాదు, మీరు టెక్నాలజీ లేదు అక్కడ. ఒక జనరేషన్కి వచ్చే ఆర్ట్, ఆ ప్రతి శిల్పకళ అంటే అప్పటి నుంచి ఉన్న ఆ ట్రెడిషన్ మనం ఫాలో అవ్వాలి, శాస్త్రాన్ని ఫాలో అవ్వాలి, తెలుసుకోవాలి. సినిమా లాగా సెటిల్ అయ్యాం, దానికి ఒక క్యాల్కులేషన్స్ ఉంటాయి. సో ఇవన్నీ నేర్చుకోవాలంటే దానికి ఒక టైమ్ ఆఫ్ పీరియడ్ నాకు కావాలి. బట్ నేను యాదాద్రికి రాకముందే దగ్గర 3.5 ఇయర్స్ స్వామివారితో ఉన్నాను. స్వామివారి వల్ల నేను నేర్చుకున్నాను, ఆయన పరిచయం చేసిన స్థపతులతో పనిచేశాను. ఎవరు? చిరంజీవి స్వామి గారు. చిరంజీవి స్వామి గారు. సో రఘునాథ్ మహాపాత్ర అని ఒడిశాలో ఉన్న ఆయన స్థపతి గురువు ఆయన. ఓకే. ఆయన ఇందిరాగాంధీ గారి కూడా తీసుకున్నాడు ప్రెసిడెంట్ మెడల్ ఆయన. సో ఆయనతో నేను నేర్చుకోవడం, ఆయన ఒరిస్సా ఆయన. సో మా ఊరు కూడా దగ్గర మీకు తెలిసే కాబట్టి పర్లాకిమిడి కవిటి పర్లాకిమిడి. సో అందువల్ల మాకు ఆ లాంగ్వేజ్ మీద కొంచెం, ఆ ఒరియా మీద కొంచెం ఇది ఉంటుంది. సో ఆ కనెక్షన్ ఆయన కూడా నేను పర్లాకిమిడి చెప్పిన తర్వాత ఆయన ఇంకా ఇంట్రెస్ట్ తీసుకొని నాకు నేర్పించడం. అంటే బేసిక్గా ఏంటంటే స్కిల్ అనేది మనం ఇదని మనం అనుకోని చెయ్యం. దాని తర్వాత మనం దేవుడు ఫిక్స్ చేసి ఉంటారు మీరు ఇదనేది. సో మనం ఏదో అనుకొని వెళ్తాం. చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఎవరైనా అడిగితే డాక్టర్ అంటాం, ఇంజనీరింగ్ అంటాం, లేకపోతే బ్యాంక్ అంటాం, అదే అప్పుడు మనకు తెలిసిన విషయం. ఆర్ట్ అనేది దెర్ ఇస్ నో ఎండ్, యూ కెన్ క్రియేట్ ఎనీథింగ్. వీళ్ళే చేయాలని కాదు. బట్ అదృష్టం వస్తుంది ఏంటంటే నాకు టెంపుల్స్కి కనెక్షన్ ఏంటంటే నా క్యాస్ట్ బాగా నాకు హెల్ప్ అయింది. అంటే నేను విశ్వకర్మని. సో విశ్వకర్మ వాళ్ళే టెంపుల్స్ డిజైన్ చేయాలి శాస్త్రంగా. ఓకే. సో నా క్యాస్ట్ నాకు బాగా హెల్ప్ అయింది. అంటే నన్ను ఎవరు మీరు ఎందుకు గుడి కట్టాలని అడగలేరు, ప్రశ్నించలేరు. బికాస్ మాకు అది నాకు బాగా ఉపయోగపడింది. సో తర్వాత నేను కలిసిన స్థపతులు అందరూ కూడా విశ్వకర్మని.
ఓకే. వాళ్ళకి 99% విశ్వకర్మ. సో వాళ్ళందరికీ ఏంటంటే ఆ కళ అనేది, ఒక విశ్వకర్మ మీరు చూస్తే ఒక కార్పెంటర్ ఉంటాడు, ఒక గోల్డ్ స్మిత్, అంతా ఒక స్కిల్ వర్క్లో ఉంటారు వాళ్ళు. బట్ వాళ్ళకి పెద్దగా బయట ప్రపంచం మీద వాళ్ళకి అంత తెలియదు. వాళ్ళకి దే ఆర్ వెరీ అంటే వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉంటారు. మేము ఉంటాం అట్లాగే. మాకు మేము పనిచేసే పనికి డబ్బు ఎంత ఇచ్చినా తీసుకుంటాం, ఇవ్వకపోతే వదిలేస్తాం. దాని మీద ఐ డోంట్ ఫైట్. ఇప్పుడు నేను ఆ రకంగా నేను చేసిన వర్క్కి నాకు రాకపోయినా కూడా ఓకే, ఇది మనకి దేవుడు రాసి పెట్టారు అనుకుంటాం. పని వచ్చినా పని రాకపోయినా దేవుడి మీద భారం వేసుకుంటాం. సో ఆ విశ్వకర్మ అనేటప్పుడు చూసేటప్పుడు బాగా స్కిల్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, బట్ వాళ్ళకి కరెక్ట్ అయిన ప్లాట్ఫామ్ లేదు. సో అదొక నేను ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత నాకు తెలిసింది, మనం ఇన్ని రోజులు సినిమాలు చేసి అదొక లైఫ్లో సెలబ్రిటీగా లైఫ్ ఉండేది. మనం ఎక్కడికి వెళ్ళినా అందరూ నోటీస్ చేస్తారు. అది ఎందుకు మనం ఎంజాయ్ చేస్తాం మనకి తెలియదు, అది టెంపరీ అని మనకి తెలియదు. సో నాకు అనిపించేది అంటే ఇదంతా నాకు రాకముందు నా జర్నీలో అన్నీ నేను చూశాను. ఒక పొజిషన్కి వచ్చే ముందే, నాకు ఫిలింలో రాకముందే నాకు దేవుడు ఏదో గైడెన్స్, నాకు మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారి త్రూగా నాకు తెలిసింది. అంటే మీకు ఆల్రెడీ చెప్పుంటాను, నేను ఫిలింలో రాకముందు మార్కెటింగ్లో ఉన్నప్పుడు చక్రవర్తి గారు మ్యూజిక్ డైరెక్టర్ ఇంటికి రోజు వెళ్ళేవాడిని. అంటే క్రెడిట్ కార్డ్ అమ్ముదామని. క్రెడిట్ కార్డ్ ఆయన టైమే ఇచ్చేవారు కాదు ఎప్పుడు. బట్ ఒకరోజు ఆయన నన్ను చూస్తున్నాను, మేడపై నుంచి వస్తున్నాను వెళ్తున్నాను. ఒకరోజు ఆయన నన్ను పిలిచి సరే ఈసారి చేస్తాను, రోజు తిరుగుతున్నాను ఇటు పక్క. బట్ మా ఫాదర్ పేరు మీకు తెలుసు, చలంగారు. చాలా గొప్ప సినిమాలు, దగ్గర 700 సినిమాలు చేశాను. గోవిందా గోవిందా అన్ని చేశాను నాన్నగారు. సో నాన్నగారు పేరు చెప్తేనే వాళ్ళు ఇమ్మీడియట్గా మన క్రెడిట్ కార్డు తీసుకుంటారని. బట్ నాకు నాన్నగారి పేరు వాడాలని నాకు ఇష్టం కూడా లేదు. సో మనంగా స్వయంగా చేయాలనేది. ఆ రకంగా ఆ రోజు ఆయన కలిసేటప్పుడు ఆయన చాలా హ్యాపీగా నాకు ఒక కేక్ ఇచ్చి, ఆయన అడిగారు, నేను ఎవరని తెలుసు అడిగారు. నాకు తెలుసు ఆయన చక్రవర్తి గారని, బట్ నాకు తెలియనట్టు చెప్పండి మీరే అన్నాను. అప్పుడు ఆయన చెప్పాను నాకు, నేను ఇట్లా చక్రవర్తిని పెద్ద పెద్ద సినిమాలు చేశాను. ఆయన దగ్గర అప్పుల్లో 300-400 సినిమాలు చేస్తాను అనుకుంటాను. చాలా సినిమాలు చేస్తాను. సినిమాలు లేవు నాకు. కొన్ని సినిమాలు ప్రేమాభిషేకం ఇట్లా కొన్ని సినిమాలు తెలుసు తప్ప నాకు మనం ఆ రోజుల్లో నేనున్న టైంలో ఇళయరాజా ఒక అతనితో మనం ఆ జర్నీలో ఉన్నాం. అవును, ఆ టైం పీరియడ్ ఆఫ్ జర్నీ ఇళయరాజా. సో నాకు ఏంటంటే చక్రవర్తి గారు మ్యూజిక్ డైరెక్టర్ తెలుసు కాబట్టి, పాపులర్ మనిషి తెలిసే నేను ఆయన దగ్గరికి వెళ్ళడం కూడా రీజనే. బట్ అప్పుడు అన్నాడు ఆయన, ఇవాళ నా బర్త్డే ఆనంద్. అవునా సార్, చూసావా ఒక్కరు కూడా లేరు నా బర్త్డేకి అన్నారు. ఎందుకు అన్నారు, నేను సినిమా ఇండస్ట్రీలో లేదు కదా అన్నాను. యువర్ నాట్ సినిమా, నువ్వు సినిమా ఇండస్ట్రీ అంటే నేను లేదన్నా. ఒకప్పుడు ఇక్కడ హౌస్ వచ్చి ట్రస్ట్పురం దగ్గర, ట్రస్ట్పురం ఆయన అనేవారు, విండో నుంచి చూస్తే నాకు కంప్లీట్గా అక్కడ దాకా క్యూలో ఉండేవారు. దాసన్ దగ్గర నుంచి పెద్ద పెద్ద డైరెక్టర్స్, హీరోస్ అందరూ. ఇవాళ ఒక్కరు లేరు నాకు. సో సినిమా ఇండస్ట్రీకి వెళ్ళొద్దు అని అన్నారు. ఆయన బాధ లేదు ఏమని నాకు అనిపించింది. ఇవాళ అప్పుడు ఆయన కాంటాక్ట్స్ లేరు. అంటే మేబీ ఆయన సక్సెస్ అంతా అయిపోయింది, దాని తర్వాత జనరేషన్ చేంజ్ అవుతుంటుంది. సో అందువల్ల మేబీ ఆయన బాధ ఉంది అనిపించింది. అంటే నాకు తర్వాత నేను రియలైజ్ అయ్యంటే, మనం ఎక్కువగా ఒక ఫీల్డ్ వచ్చి దాని మీద మనం ఎక్కువ ప్రేమ పెట్టేయకూడదండి. ప్రేమించవచ్చు, మన వర్క్ మీద పెంచవచ్చు, మళ్ళీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. అది అక్కడితో వదిలేయాలి. మనం ఇక్కడ పర్మనెంట్, అవన్నీ పర్మనెంట్, మనకు తిరగలేదు, అవన్నీ మనం అనుకుంటే అయిపోతాం. అది అక్కడితో అయిపోయింది. సినిమా చూసి వచ్చిన థియేటర్ నుంచి మీరు బయటకు వచ్చి ఆ సినిమాని మర్చిపోవాలి. మీరు అదే రియల్ లైఫ్ అనుకుని వెళ్తే మన లైఫ్ ఉండదు. సో ఇట్స్ జస్ట్ 2.5 hours ఎంటర్టైన్మెంట్. దాంట్లో ఏమైనా మీకు మంచిది అనిపిస్తే తీసుకోండి, అంతే. దాని మించి ఉండదని నాకు అనిపించింది. బట్ ప్రాక్టికల్గా నేను సినిమాలు చేస్తున్నప్పుడే నాకు ఒక ఇంటెన్షన్, ఇంకా చాలు, ఎవ్రీ టైం సెట్లు వేస్తున్నాం, సాంగ్స్ సెట్ వేస్తున్నాం, ఫైల్స్ సెట్ వేస్తున్నాం, పెద్ద సెట్ వేస్తాం, మళ్ళీ షూటింగ్ అయినది మళ్ళీ మన ముందే అన్ని డిస్మెంటల్. బాధగా అనిపించేది. ఎంత కష్టపడతాం, డీటెయిలింగ్ చేస్తాం, తర్వాత మళ్ళీ డిస్మెంటల్ అయిపోతుంది. అది ఒక బాధ అనిపించేది. క్రియేషన్ మన ముందే ఉంటుంది, మన ముందే పోతుంది అనేది.
అది సినిమా అంతే, ఇంకా మనం ఏం చేస్తాం అనేది. సో సినిమాలో ఆయన చెప్పిన తర్వాత నేను మా నాన్నగారిని చూశాను. మా నాన్నగారు శ్రీకృష్ణార్జున విజయము భైరవ దీపం టైప్లో పనిచేస్తున్నారు. ఆయనకి 70 దాకా వచ్చింది. బట్ ఆయన ఉండలేకపోయారు. సినిమా లేకపోతే లేదు అన్నట్టు ఆయన ఉంటారు. ఎందుకంటే ఆయన కన్నడ, హిందీ అన్ని లాంగ్వేజెస్ చేసి పీక్లో ఉన్నారు. వాళ్ళు రిలాక్స్గా ఉండలేరు. సో మా నాన్నగారు అప్పుడు ఏమనుకున్నారంటే, నేను చాలు, ఇంకా మన ఏజ్ అయిపోయింది, ఇంకా మన ఊరు వెళ్ళి సెటిల్ అయిపోతాం, అక్కడ ఇల్లు తీసుకొని, మనం అక్కడి నుంచే వచ్చాం కదా రూట్స్ అని, మళ్ళీ మా నాన్నగారు పర్లాకివిడికి వెళ్ళిపోయారు. వెళ్ళి అక్కడ ఒక ఇల్లు కూడా కొన్నారు. అప్పుడప్పుడు మా నాన్నగారు పర్లాకివిడికి సినిమాలో ఉన్నప్పుడు వెళ్ళేటప్పుడు జనాలు వచ్చి మా నాన్నగారి దగ్గరికి వచ్చి ప్రతి ఆ ఊర్లో ఉన్న రిచ్ ఫ్యామిలీస్ ఫాదర్కి హోస్ట్ చేసేవారు. మేము అప్పుడు హాలిడేస్కి వెళ్ళేవాడిని నేను. చాలా బాగా రథయాత్ర జరిగేది, అంత బాగుంటుంది అక్కడ. సో నాన్నగారు అంటే ఒక సెలబ్రిటీ, అప్పుడు సినిమా అనేది ఒక సెలబ్రిటీ స్టేటస్. తర్వాత నాన్నగారు లాస్ట్ స్టేజ్లో రిటైర్మెంట్ లాగా అనుకొని ఇంకా సినిమాలు తగ్గాయి, ఇంకెందుకు మనం కూడా చెప్పి ఆయన కూడా ఒక మైండ్ ఫిక్స్ చేసుకుని అక్కడికి వెళ్ళిపోయారు. ఎన్ని రోజులు ఉంటుందా మీకు వాళ్ళ ట్రీట్మెంట్? నేను అన్నాను, నాన్నగారు వచ్చేసేయండి అంటే, లేదు నేను ఒక నెల అయింది. మొదట అందరూ పిలుస్తారు, వాళ్ళు పిలుస్తారు, చలంగారు రండి రండి. తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు, ఏం చలంగారు పని లేదా, సినిమాలు ఏం లేవా, ఇటు వచ్చేసారన్నారు. ఈ బాధ ఎక్కువైంది ఆయనకి. దీంతో ఇల్లు అమ్ముకొని మళ్ళీ తిరిగి వచ్చారు. మళ్ళీ సినిమాలు ఏదో ఒకటి చేసుకుంటూ సాటిస్ఫాక్షన్కి చేసుకుంటుండేవారు, డబ్బులు కాకుండా. అది మనం తీసేసుకుంటుంది. అది దాని నుంచి మనం జాగ్రత్తగా బయటికి రావాలి. సో ఇవన్నీ నాకు మైండ్లో ఉంటూనే ఉంటుంది. సో చిన్నప్పుడు అనుకున్నప్పుడు దేనికైనా ఒక కారణం ఉంటుందండి. చిన్నప్పుడు నేను స్కూల్ బంక్ చేసి గుళ్ళకి వెళ్ళేవాడిని, సినిమాలకు వెళ్ళేవాడిని కాదు, గుళ్ళకి వెళ్ళేవాడిని. అమ్మవారి గుడికి వెళ్ళేవాడిని, కూర్చునేవాడిని. అంటే అప్పుల్లో దేవుడు సినిమాలు బ్లాక్ అండ్ వైట్ ఎక్కువ చూసేవాడిని. ఆ సినిమా నిజం అనుకునేవాడిని. ఆ సినిమాలు చూసి ఇప్పుడు వెంకటేశ్వర మహత్యం చూస్తే మనకి సినిమా అట్లా అనిపిస్తుంది, ఘంటసాల పాటలు అనిపిస్తుంది. కొన్ని సినిమాల్లో అంబికాపతి ఉంటుంది, కొన్ని సినిమాలు ఇట్లాంటి చాలా సినిమాలు బ్లాక్ అండ్ వైట్ చూసి నేను ఇన్ఫ్లుయెన్స్ అయ్యి, ఓకే మనం బాగా పూజ చేస్తే దేవుడు వస్తారు, మనకి వారం ఇస్తారు, మనం సెటిల్ అయిపోవచ్చు లైఫ్లో. ఇది కాన్సెప్ట్. ఇట్లా అని నేను ఇంట్లో దేవుని పెట్టి రోజంతా పూజ చేసిన రోజులు ఉంది, తలుపు లాక్ చేసుకుని. ఆయన ప్రత్యక్షం అవుతాడని ఒక నమ్మకంతో వెళ్ళేవాడిని. ఎగ్జాము 10th ఎగ్జాము చదవకుండా పాస్ అయిపోతుంది, దేవుడి పేరు రాశాను, సాయిబాబా పేరు. కొంత రాశాను అనుకోండి, ఫెయిల్ అయ్యా. అప్పుడు నాకు అర్థం ఏంటంటే, మన స్ట్రెంగ్త్ ఏంటంటే మనం కష్టపడకుండా ఏది చేస్తే కూడా మనం పాస్ అవ్వం. సో మన ఎఫెక్ట్ ఉండాలి, దేవుడి భక్తి ఉండాలి, ఓకే, బట్ నీ ప్రయత్నం అనేది ఉండాలి. ఆయన వచ్చి మనకేమి చేయరు. సో మన ప్రయత్నం, మన ఒక డిసిప్లిన్ అన్నీ మన లైఫ్లో రావాలనేది. నేను మినరల్ వాటర్ బాటిల్ అమ్మాలని ట్రైసైకిళ్ళు తొక్కే రోజులు ఉన్నాయి. ఏదోదో బిజినెస్ అంటే ఏదో సాధించాలని. బట్ నాకు అనిపిస్తుంది దీనివల్ల మనకి ఏముంది, డబ్బులు పెరుగుతుంది, మన లైఫ్ ఏంటి అని. బట్ ఇవన్నిటికీ దాటి నేను ఆ రోజుల్లో తిరిగిన దేవుళ్ళందరూ తిరిగి అతను ఒకరిని నాకు చూపించారు, కళ్యాణ్ గారిని. అది కలవడం అనేది, ఆయన డివోషనల్ పర్సన్ బాగా, ఆయనకి ఫ్రెండ్స్ లేరు, నాకు లేరు. నేను మెడ్రాస్లో ఉండి నాదొక లైఫ్ అనుకునేవాడిని. సో మా ఇద్దరు మైండ్ సెట్ అక్కడ సెట్ అయింది. ఎక్కడో వెళ్తేద్దాం, ఏదో చేద్దాం, ఏదో సాధిద్దాం, చేద్దాం. సో ఆ ఫ్రెండ్షిప్ నాకు ఒక వే నాకు ఓపెన్ చేసింది. అదే అవతల దేవుడితో ఫ్రెండ్షిప్, యువతల కళ్యాణ్ గారితో ఫ్రెండ్షిప్. యా, బికాస్ ఆయన కూడా ఆ కనెక్షన్ ఉంది. మేము కూడా గుళ్ళు బాగా తిరిగేవాళ్ళం ఇద్దరు. అవునా? చెన్నైలో బాగా తిరిగేవాళ్ళం ఇద్దరు. సో మాకు ఆ కనెక్షన్ ఉండడం వల్లేనే ఎప్పటికీ మాకు అది మైండ్లో, మేము ఇప్పుడు గుళ్ళు వెళ్ళినా కూడా మాకు ఇంకా అప్పుడు మేము ఎట్లా తిరిగాం చిన్నప్పుడు, దగ్గర మోర్. ఆయనకి ఎంత ఏజ్, 17 years వెళ్ళిపోయింది నేను కలిసేటప్పుడు. ఐ థింక్
ఆ ఏజ్ ఇప్పుడు మాకు అది మేము తిరుగుతుంటే ఆ ఫీలింగ్ మాకు వచ్చేది. మళ్ళీ ఆ ఫీలింగే. అది పోదు. ఎందుకంటే ఆ ఎక్స్‌పీరియన్సెస్ గుళ్ళకి వెళ్ళేటప్పుడు మా ఎక్స్‌పీరియన్స్ ఎట్లా ఉంటుంది? మేము ఎట్లా షేర్ చేసుకుంటాం? ఆ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది? అదొక బ్యూటిఫుల్ మీకు ఎక్కడికెళ్ళినా దొరకదు. సో, టెంపుల్ అనేది జస్ట్ మనం వెళ్లి దేవుని దండం పెట్టుకోవడం కాదు. ఆ చుట్టుపక్కల ఉన్న ఆర్కిటెక్చర్ అయినా సరే చూసుకుంటూ అది ఒక బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్. ఓకే. దీన్ని మనం 200% ఇప్పుడు మనం కంప్లీట్‌గా ఒక స్పిరిచ్యువల్ అని జర్నీగా తీసుకోవచ్చు. అదే అని మనం ఎక్కువగా రోజంతా ఇంట్లో కూర్చొని పూజ చేస్తే ఏది జరగదు. అక్కడే ఉంటాం. మనం యూ హావ్ టు కమ్ ఔట్ అండ్ మనం అనుకున్న లైఫ్‌లో ఏవైనా తీసుకోవాలంటే డెఫినెట్‌గా ఇబ్బందులు రాకపోతే మన సక్సెస్ అయ్యేది మనకు ఉండదు. ఎక్స్‌పీరియన్స్ జర్నీ తెలీదు. బాధలు తెలీదు. ఎప్పుడు నాన్నగారు మనతోనే ఉంటారనుకుంటా, ఆయన ఉండరు. అమ్మ మనతోనే ఉంటారనుకుంటా, మనతో ఉండరు. ఆ నమ్మకం మనకు ఉంటూనే ఉంటుంది. మన లైఫ్ ఇదే అనుకుంటే అది ఉండదు. ఆల్ ఆర్ టెంపరరీ. యెస్. వి నో వి ఆర్ నాట్ గోయింగ్ టు లివ్ ఫర్ 100 years వాట్ ఎవర్ వి డు. 100 అనేది ఎక్కువ. అంటే మైండ్ సెట్ అక్కడికి వచ్చి అవుతుంది. ఎందుకు సినిమా చేయలేదు అంటే అదొక ప్రొఫెషన్ అంతే. ఇప్పుడు ఆ డైరెక్టర్ ఆనంద్ సాయి లేకపోతే ఇంకొక డైరెక్టర్ ఉంటారు, ఇంకోళ్ళు ఉంటారు, వస్తూనే ఉంటారు. బట్ ఆ పీరియడ్ ఆఫ్ టైంలో మనం వాట్ వి ఎంజాయ్డ్. ఇప్పుడు నన్ను అడుగుతారు, మీరు ఇప్పుడు కూడా ఫిలింలో ఆ డైరెక్షన్ చేయొచ్చు కదా. నేను ఇప్పుడు ఉత్సద్ భగత్ సింగ్ సినిమా అనుకొని స్టార్ట్ చేశాం, కొంత షెడ్యూల్ చేశాం, 1 or 2 షెడ్యూల్స్. ఏదండి? ఉత్సద్ భగత్ సింగ్. ఉస్తాద్ భగత్ సింగ్. ఉత్సద్. దాంట్లో ఫస్ట్ నాకు పెద్ద సెట్ ఒకటి వేయించారు. నాకు కొత్తగా ఉన్నింది. మళ్ళీ సెట్ వేయాలంటే కొత్తగా ఉంది. బట్ అప్రిషియేట్ చేశారు, బాగుంది అన్నారు. ఓహో పర్వాలేదు, మనం ఇంకా టచ్లో ఉన్నాం అనేది. అంటే మనకి ఏమనిపిస్తే అది చేయగలం, ఇన్ఫ్లుయెన్స్ చేస్తే రాదు. వదిలేండి. సో నాకు ముందు నుంచి నాకు ఐ హ్యావ్ మై ఓన్ స్టైల్ ఆఫ్ వర్కింగ్ స్టైల్. సో దాని తర్వాత మళ్ళీ నాకు ఆ స్ట్రీట్ సెట్ వేసినా కూడా మళ్ళీ ఒక రథం వేసాను, మళ్ళీ గుడి వేసాను. నాకు అది వచ్చేస్తుంది మధ్యలో. ఆ టెంపుల్స్ అనేది కనిపిస్తూనే ఉంది, అది కనెక్ట్ అవుతూనే ఉంటుంది. సో ఇట్స్ అ బ్యూటిఫుల్. అంటే ఒక క్రియేషన్ అనేది లేకపోతే మనం టెంపుల్ కూడా క్రియేట్ చేయలేం. సినిమా అనేది బేసిక్గా నాకు క్రియేషన్. ఎవ్రీడే నాకు ఏదో ఒక సినిమా సాంగ్ వచ్చేది. ఆ సాంగ్ సెట్ ఎట్లా ఉండాలని నేను డిజైన్ చేయాలి, నా ఓన్గానే ఇమాజినేషన్ చేయాలి. ఎర్లీ మార్నింగ్ లేసి డ్రాయింగ్ చేసేవాడిని, ఎక్కువగా డ్రీమ్ చేసేవాడిని. నాకు అప్పుడు ఏవి రాకపోయినా డ్రీమ్లో బతికేవాడిని. డ్రీమ్లో పెద్ద సెట్ వేసాను, లేకపోతే డ్రీమ్లో ఎవరో అవార్డు ఇచ్చారు నాకు, లేకపోతే డ్రీమ్లో ఆ కొనలేని కార్ను మనం తొక్కాము. సో ఐ విల్ ఎంజాయ్ ద డ్రీమ్ మోర్ దెన్ వాట్ రియాలిటీ. సో అందువల్ల నాకు పెద్దగా అనిపించలే. ఐ డోంట్ ఫీల్ కొత్తగా ఏమీ అనిపించలే. లైఫ్ జస్ట్ అంతే. ఇట్స్ అ గుడ్ జర్నీ. ఫ్యూ పీపుల్ అంటే స్టిల్ నేను ఇంకా ఫిలింలో వచ్చిన తర్వాత కూడా నేను ఎక్కువగా బ్లాక్ అండ్ వైట్ సినిమాలు, ఎక్కువగా మాయాబజార్, గుండమ్మ కదా, మల్లేశ్వరి, ఇట్లా సినిమాలని కూడా స్టిల్ నేను లవ్ చేస్తాను చూడడానికి. పాత ఇంకా ఘంటసాల పాటలు మేము వింటాము, సారు కళ్యాణ్ గారు వింటారు ఇప్పుడు కూడా. ఆయన తమిళ సాంగ్లు, కుమారస్వామి, దేవుళ్ళ పాటలు బాగా వింటారు ఆయన. అంటే ఇప్పుడు ఎంఎస్ శుభలక్ష్మి నుంచి సోలమంగళం సిస్టర్స్ అట్లాగా ఆయన చాలా షీర్గాలి, గోవింద, ఇట్లాగా ఆయన చాలా డివోషనల్ సాంగ్స్ వింటుంటారు. మేము ఈ డివోషనల్ ఇద్దరు ఎంజాయ్ చేస్తాం బేసిక్గా సినిమా అనుకుంటా. సో అంటే అదంతా ఒక కొత్తగా ఇవాళ నేను వచ్చి సడన్గా నాకు అన్ని వినాలంటే రాదు. అది చిన్నప్పటి నుంచి ఆ జర్నీ ఉంది కాబట్టి ఇద్దరికి. చెన్నైలో ఏంటంటే తమిళనాడులో బేసిక్గా మీరు మార్నింగ్ ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు ఒక స్ట్రీట్ అంటే ఒక కాలనీలో ఒక వినాయకుడు కూడా ఉంటుంది. ఎక్కడ చూస్తే ఎక్కడైనా మీకు బాగా తెలుసు కాబట్టి ఎక్కడ చూస్తే మీకు దేవుడి పాటలు ఉంటుంది, అమ్మవారి పాటలు మీకు ఎక్కడ చూస్తే అమ్మవారి పాటలు ఉంటుంది. ఒక మైక్ సెట్ ఉంటుంది, మీరు వెళ్తుంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు అదంతా అది వినిపిస్తూనే ఉంటుంది మనకి. వెరీ గుడ్. అక్కడ మేము మా లైఫ్ ఉంది కాబట్టి మాకు అది విని 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 అదేలాగా ఆయన ఎంజీఆర్ సాంగ్స్ ఎక్కువగా వచ్చేవి, మీకు ఐడియా ఉంటుంది. అవును, ఎంజీఆర్ సాంగ్స్ అన్నీ అంత తత్వ సాంగ్స్ అంటారు. అంటే మొత్తం
ఆయనవన్నీ చాలా మీనింగ్ఫుల్ సాంగ్స్ ఉంటాయి. అదేలేండి. సో అట్లాంటి మెసేజ్ ఎక్కువ ఉంటాయి సాంగ్స్ అన్ని. సాంగ్స్ అన్ని మెసేజెస్ ఎక్కువ అయింది. సో ఆ రకంగా ఆయనకు కూడా యూనో మేము చాలాసార్లు బీచ్కి వెళ్ళేటప్పుడు కూడా ఆయన అన్నిటి గురించి, అంటే ఒక ఎంజిఆర్ అంటే దాని గురించి ఆయన స్టడీ చేస్తారు. అందరి గురించి, అంటే అన్నా దగ్గర నుంచి, కామరాజర్ దగ్గర నుంచి, పెరియార్ దగ్గర నుంచి అన్నీ తెలుసు ఆయనకి. ఆ ఇంట్రెస్ట్ అనేది ఆయన ఇది నాకు, నేను చిన్న అప్పుడు నాకు ఎంజిఆర్ అంటే మనం విని, మా నాన్నగారు ఎంజిఆర్ సినిమాలు చేసేవారు కాబట్టి ఎంజిఆర్ మంచి విషయాలని విని మనం ఎంజిఆర్ అట్లా చేశారు ఇట్లా చేశారు మాటల్లో ఒక మంచి హెల్తీగా ఉండేది. పాజిటివ్ ఎనర్జీ చెన్నై. సో ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి మనం వచ్చిన తర్వాత మళ్ళీ సినిమాకి వచ్చిన తర్వాత వీఆర్ మోర్ కనెక్టెడ్ టు ఫిలిమ్స్. ఆ టైమ్ ఆఫ్ ద పీరియడ్, ఆ సినిమా షూట్ అయిన తర్వాత మేము అప్పుడు ఉన్నవి మేము అనుకుంటూ వి ఎంజాయ్ దట్ మూమెంట్స్, దోస్ మూమెంట్స్ రికలెక్ట్ చేసుకుని. వి యూస్ టు ట్రావెల్, బస్లో వెళ్ళేవాళ్ళం, బైక్లో వెళ్ళేవాళ్ళం, జిమ్కి వెళ్ళేవాళ్ళం, ఇవన్నీ చాలా బాగుంటాయి. సో ఆ బ్యూటీ ఏంటంటే ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు మన ఫ్రెండ్కి ఫ్రెండ్ భారమే అవ్వకూడదు ఎప్పుడు. మనకి కళ్యాణ్ గారు నాకు ఒక ఆపర్చునిటీ, నువ్వు తొలి ప్రేమ సినిమా చేస్తే నువ్వు నాతో ట్రావెల్ చేస్తావు, నాకు ఫ్రెండ్గా నువ్వు కావాలి, బట్ యూ హ్యావ్ టు బి ఏ ప్రొఫెషన్లో ఉండాలి. రోజు ఏం మాట్లాడుకుంటావు? ఫ్రెండ్ అంటే రోజు ఏం మాట్లాడుకుంటూ ఉండదు. ఆ రోజు వేర్లు, ఇద్దరికి పని లేదు, తిరిగి సినిమాలకు వెళ్ళేవాళ్ళం అయ్యింది. ఇప్పుడు ప్రొఫెషన్కి వచ్చిన తర్వాత వీ హ్యావ్ టు టాక్ ఉంది. ప్రొఫెషన్ కనెక్షన్ బాగా పెరిగింది. అంటే ఆ డైరెక్షన్ నేను తొలిప్రేమ చెప్పాను, తొలిప్రేమ చేస్తాను, బాగా లేదంటే ఐ విల్ గో బ్యాక్ అంతే. దర్స్ నో, అంటే పీపుల్ యాక్సెప్ట్ చేయలేరంటే వెళ్ళిపోతాను. బట్ ఆయన నాకు పుష్ చేసి తాజ్మహల్ సెట్కి చాలామంది, ఈవెన్ దో గణపతి రాజు గారు, కరుణాకరన్ ఉన్నా కూడా నమ్మకాన్ని, నా శాలరీని వదిలేస్తాను అన్న అది నాకు చాలా బాగా కనెక్ట్ అయిపోయింది. నా కోసం అంటే ఒక ప్రాణం ఇస్తానన్న కనెక్షన్ ఆయన ఇచ్చారు నాకు. ఇప్పుడు నాకు కావాలి అంటే రెమ్యునరేషన్ వదిలేస్తున్నారు. అది బాగోలేకపోతే సెట్ రాకపోతే వదిలేయండి అంటే. ఫస్ట్ సినిమా ఆర్డేటర్ ఎట్లా చేస్తాడు ఉంటుంది కదండి. నేను ఎవరిని తప్పు చెప్పాను ఆ రోజు, ఆ సిచ్యువేషన్ రోజు. సో అంత నమ్మకం నా మీద పెట్టుకున్నారండి. అది సాధారణంగా ఈరోజు కొన్ని జన్మంలో కనెక్షన్ లేకపోతే అది ఎక్కడో లేదండి. ఇదేదో ఫ్రెండ్షిప్ అనేది అంటాం తప్ప అది కాదు. వీఆర్ మోర్ దన్ దట్. వీఆర్ క్రాస్ దట్ ఫ్రెండ్షిప్ లెవెల్ ఇంటూ డిఫరెంట్ లెవెల్, నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోతాం. ఇంకా నేను అనేది అంటే నేను ఒకటే, ఆయనతో నేను ఇంతవరకు ఆయనకి కోరికలు నేను కోరింది లేదు. దేవుడిలాగా ఆయన ఏదో అనుకుని నాకు ఇస్తుంటాడు, ఇట్లా ఉంటే చెయ్యి అంటారు. సో నాకు ఏ ఉండదు. సో నాకేంటంటే ఆయన ఇచ్చిన ప్రొఫెషన్ని మనం కాపాడుకోవాలి, సక్సెస్ఫుల్గా చేయాలి. నేను బాగా చేస్తే నీ ఫ్రెండ్ కూడా బాగా చేస్తాడు, ఆయనకి ఉంటుంది అనేది ఆ పాయింట్లో. బట్ హార్డ్ వర్క్ చేశాను అంటే తప్ప మనం ఏ రేంజ్కి మనం సక్సెస్ఫుల్గా అవుతాం అని నాకు తెలియదు. ఓకే, మనకి తెలిసిన నాలెడ్జ్గా మనం సెటిల్ వేసి ఎవరు ఆర్డేటర్ వాళ్ళు, దే హ్యావ్ ద ఓన్ స్టాండర్డ్స్. మనం ఎవరిని కంపేర్ చేయలేం. ఎవరి స్టైల్ వాళ్ళది, వాళ్ళ స్టైల్ వాళ్ళదే, ఎవరి స్టైల్ వాళ్ళదే, ఎవరికి వాళ్ళు గొప్ప వాళ్ళే. సో ఎవరికెవరు మనం కంపేర్ చేయలేం లైఫ్లో. నాన్నగారు మీ వర్క్లు చూసారండి? అంటే నాన్నగారు వచ్చి నేను సినిమా చేస్తాను అంటే నాన్నగారు వద్దన్నారు ఫస్ట్. కళ్యాణ్ గారు ఆయన అడిగేటప్పుడు నేను చెప్పాను, నాన్నగారి దగ్గరికి వెళ్ళి మీరు వెళ్ళి పర్మిషన్ తీసుకోండి, అప్పుడు చేస్తాను. ఎందుకంటే మా నాన్నగారికి తెలుసు నాకు ఆ డైరెక్షన్ తెలియదని. బట్ తెలియకుండా మా నాన్నగారితో చాలా సినిమాలు నేను షూటింగ్కి వెళ్ళేవాడిని. ఇప్పుడు అంటే తమిళ్లో ఎక్కువగా రజనీకాంత్, కమల్ సినిమాలు చాలా. తెలుగు అంటే ముఠామేస్త్రీ టైంలో వచ్చేవన్నీ సెటిల్ చూసాను. అది కూడా కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత. బట్ ఏంటంటే నాకు ఆయనతో వెళ్ళి ఇట్లా కంపెనీ ఇచ్చేవాడిని. నైట్ అంతా సెట్ వర్క్ జరుగుతుంది, ఆయన నిద్రపోకూడదని చెప్పి నేను పక్కన పెట్టుకునేవారు. సెట్ ఎట్లా జరుగుతుంది, ఎట్లా హ్యాండిల్ చేసేవారు డైరెక్టర్తో, కొరియోగ్రాఫర్స్తో. పసివాడి ప్రాణం టైంలో ఒక సాంగ్ అది ఆ చోటుకి పసివాడి బెంగళూరు అనుకుంటా, మైసూర్ ఎక్కడికి వెళ్ళాం.
చిన్నోడిని ఊరికే తీసుకెళ్ళేవారు. సో అవన్నీ ఉంది తప్ప దానికి నేను ఆర్ట్ డైరెక్టర్ అవుతానని కాదు. బట్ నాన్నగారికి కళ్యాణ్ గారు వెళ్ళి ఆయన అడిగిన తర్వాత ఆయన అన్నారు లేదు ఆనంద్ చేయలేడు అంటే ఆయన అన్నారు నా పేరు స్పాయిల్ అయిపోతుంది. బికాస్ ఆయనకున్న ఎస్టాబ్లిష్మెంట్కి డెఫినెట్గా ఎవరైనా అనుకుంటారు. సో లేదు నన్ను నమ్మండి, నేను చూసుకుంటాను అని కళ్యాణ్ గారు చెప్పారు. ఎగైన్ నాకు అదొక పెద్ద రెస్పాన్సిబిలిటీ. సో ఆ రెస్పాన్సిబిలిటీ వల్ల ఐ టుక్ దట్ కాల్. కానీ అంత కమిట్మెంట్ ఎవరు చూపించరు కదండి. ఇది ఆఫర్ ఇస్తారు కావాలంటే. నేను కాదండి, దీని తర్వాత నాకు నా జర్నీలో ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే ఫ్రెండ్స్ అంటే సినిమాలో ఎవరు ఒక 10 అంటే దాంట్లో సెకండ్ కూడా రీచ్ అవ్వాలి. ఆ పాయింట్ ఏంటంటే ఓకే ఈజ్ అ గుడ్ పర్సన్, గుడ్ హ్యూమన్, అంతే అంతలో ఉంటుంది తప్ప దాన్ని దాటి మేము వెళ్ళి పర్సనల్గా కూర్చునే విషయాలు లేవు. ఎందుకంటే స్ట్రగుల్స్ ఉన్నాయి బిగినింగ్. సి వాళ్ళ అన్నయ్య పెద్ద హీరో, మా ఫాదర్ ఫిలింలో ఉన్నప్పుడు మా ఫాదర్ ఆర్ట్ డైరెక్టర్, అండ్ మేము ఏం చేయకపోయినా ఆయన ఏం చేయకపోయినా ఆయనకు బ్యాకప్ ఉంటుంది. నాకు మా ఫాదర్ చేసిన వరకు ఏదో కొంతవరకు బ్యాకప్లో ఏదో మేనేజ్ చేసుకోవచ్చు, ఇదే డిఫరెన్స్. బట్ ఇండివిజువల్గా మనం ఏదో చేయాలి, మనకు నువ్వు పేరు తెచ్చుకోవాలి అనేది అక్కడ మాకు ఉండేది. ఎగ్జాక్ట్లీ. సో ఇద్దరికి ఒకటే ఉంది. బట్ ఆయనకి ఏంటంటే నాకు నేను పైకి రావాలని అని నేను ఎప్పుడు కోరుకోలే. అంటే మన దానికి ప్లాన్ లేదు, ఏదో చేయాలి అంతే. బట్ ఆయనకి ఏంటంటే నేను సక్సెస్ఫుల్ అవ్వాలి, నేను కష్టపడి పైకి రావాలి, ఆనంద్ సైన్ తీసుకొని రావాలి అన్న కోరికలు ఆయన ఉన్నాడు. ఆయన తీసుకొని బాధ్యత మన వల్ల అవ్వదు. బికాజ్ ఆయన నాకు షోల్డర్ చేయించారు. సో ఏం చెప్పాలి నేను దీనికి, నో వర్డ్స్. అంటే ఫ్రెండ్షిప్ అంటే ఇదే సార్. ఫ్రెండ్షిప్ అంటే చేయి మీద చేసుకొని తిరగడం కాదు. బాధ ఉన్నప్పుడు ఉండాలి, మోరల్ సపోర్ట్ చేయాలి. మన వల్ల ఫినాన్స్ ఒకటే నాట్ ఎ ఫ్రెండ్షిప్, ఇట్స్ అ టెంపరీ, ఇట్ వోంట్ హెల్ప్. ఇప్పుడు మీ కెరీరు ప్రారంభం అవడానికి ఆయనే కారణం. తర్వాత ప్రొడ్యూసర్ దగ్గర ఆయన మీ తరఫున నిలబడ్డారు. ఒకవేళ తేడా వస్తే నా రెమ్యునరేషన్ కూడా వదిలేస్తానని అంత మాట మా సొంత బ్రదర్ కూడా అనడం కష్టం కదా. ఆయన నేను డ్రా చేస్తుంటాను, అవి చూసేవారు స్కెచెస్ అని. సో ఈ నోస్ దట్ నాకేదో ఉంటుంది. బట్ ఆయన సినిమా చెప్పిన తర్వాత అప్పుడే నేను డ్రాయింగ్లే స్టార్ట్ చేశాను. అప్పుడు నేను పెన్ కూడా పెట్టలేదు. సో నేను గీస్తున్నప్పుడు ఆయన బాగుంది అంటే ఊరికే జోక్ చేస్తున్నా అనుకునేవాడిని. బట్ అదంత సీరియస్గా తీసుకుంటారు అనేది నాకు తెలియదు. నాకు అందుకే అన్నాను కంటే ఫిలిం ఇండస్ట్రీకి వచ్చే ముందు నాకేం సబ్జెక్ట్ తెలియదు. జిఆర్ స్వామి దొరికేటప్పుడు టెంపుల్ గురించి నాకేం తెలియదు. బట్ ఆ సబ్జెక్ట్ తీసుకుంటే దాని మీద తరువుగా వెళ్ళిపోతాను, డెప్త్కి వెళ్ళిపోతాను, తెలుసుకుంటాను. అది చేస్తే ఇంకో పని చేయను. సినిమాను టెంపుల్స్ చేయలేను అని నాకు తెలియదు, నా కెపాసిటీ కాదు అది. సో ఒకటి సినిమా వదిలేయాలి, అయితే సోమవారితో వెళ్ళి మనం నేర్చుకోవాలి. అది రెవెన్యూ వచ్చే కాదు, సాటిస్ఫాక్షన్. అది హిస్టరీలో ఉంటావా అది మనకి తెలియదు, ప్రాజెక్ట్ ఉంటుందా లేదా తెలియదు. నాకు రామేశ్వర గారు పిలిచి, సాయి నువ్వు సోమవారం నీతో చేయించుకోవాలనుకుంటున్నారు, నీ డ్రాయింగ్స్ నచ్చింది, బట్ నువ్వు సినిమాలో చాలామంది ఎంతోమంది ఆర్ట్ డైరెక్టర్ అవ్వాలని కోరుకొని ఒక పొజిషన్కి వస్తానికి ప్రయత్నిస్తారు. నువ్వు ఇంత పొజిషన్కి వచ్చి ఇప్పుడు నువ్వు మా ప్రాజెక్ట్ ఉంటుందో లేదో మాకు తెలియదు, బట్ రేపు నీ టైం అంతా వేస్తే మళ్ళీ సినిమాలు వెళ్తే మళ్ళీ ఎగైన్ నీకు కష్టం అన్నారు. నేను అది అప్పుడన్నా, ఇక్కడ డబ్బులు ఉండవు, నీకు సినిమాలో ఉంటుంది, నువ్వు ఎట్లా మెయింటైన్ చేస్తావు ఇల్లు అన్నప్పుడు నాకు ఆలోచించడానికి టైం ఇవ్వండి అని అడిగా. ఆయన అడిగిన పాయింట్స్ అన్ని కరెక్ట్ కదా. మరి రెవెన్యూ లేకపోతే ఏముంటుందండి. అప్పుడు ఇంటికి వచ్చి నేను మా మిస్సెస్తో మాట్లాడితే తను ఒకటే మాట, నీకు ఏది ఇష్టమో నువ్వు అది డిసైడ్ చేయి, కుదరకపోతే మనం ఉంది ఇల్లు అమ్మేద్దాం, పిల్లలకి చదివిద్దాం, లేదంటే మన ఊరు వెళ్ళిపోతాం, తిరునెల్వేలి వెళ్ళిపోతాం, అక్కడ మనకి చీప్ ఫుడ్, ఇడ్లీ అంతా మనకి 5 రూపాయలు దొరికేస్తుంది, మనం 10,000 ఉంటే మనం మెయింటైన్ చేసేయచ్చు.
పిల్లల్ని సిటీలో ఉంచి చదివిద్దాం, అంత కష్టం వస్తే అని తను నాకు సపోర్ట్ చేయడం వల్ల నేను డిసిషన్ తీసుకున్నాను. మిమ్మల్ని చాలా మంది కాపాడారు సార్. అదే అన్నాం కదా, లేదు అవతల పవన్ కళ్యాణ్ గారు, ఇవతల మీ లేదండి. మిస్సెస్. సి అదే అంటున్నాం కదా, మనం నాకు అది లేకపోతే నేను అనుకుంటే నేను లేదు, ఫినిష్. ఎస్ ఎస్ ఇవాళ మీరు బోర్డు మెంబర్ అయ్యని మీరు నాకు అందరూ నన్ను అప్రిషియేట్ చేస్తారు. నాకు అది బోర్డు మెంబర్ అనేది నాకు అవునా అనిపిస్తుంది, అది కాదు రెస్పాన్సిబిలిటీ అనిపిస్తుంది. అయ్యో మనం ఇంకేం చేయలేకపోతున్నాం కాదు తిరుమల. సార్. ఇప్పుడు మామూలుగా ఎప్పుడు జ్ఞానం వచ్చిన దగ్గర నుంచి వింటున్నాం సార్. టీటీడీ బోర్డు మెంబరు, చైర్మన్ టీటీడీ బోర్డు మెంబరు, ఏఓ జేఏఓ. అక్కడ తిరుపతి వెళ్ళినప్పుడు కొన్ని మాటలు వినిపిస్తుంటాయి, అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి. అసలు ఎవరు ఏం చేస్తారు, ఎవరి తాలూకా బాధ్యతలు ఏంటి, ఎవరి తాలూకా ఛాలెంజెస్ ఏమి ఎవరికీ తెలియదండి. అసలు అది ఒక పెద్ద బ్రహ్మ పదార్థం అన్నమాట. మన పూరిలో ఉండే బ్రహ్మ పదార్థం ఉంటుంది చూడండి, అలాగనమాట. మీరు ఇప్పుడు టీటీడీ బోర్డు మెంబర్ అయ్యారు కదా, వాట్ ఆర్ యువర్ రెస్పాన్సిబిలిటీస్? ఒకటండి, ఫ్యాక్ట్ ఏంటంటే తిరుమల బోర్డు మెంబర్ అయిన తర్వాత నాకు ఫస్ట్ నాతో ఉన్న బోర్డు మనకి పెద్ద పరిచయం ఉండదు. ఇప్పుడు నేను రెగ్యులర్గా తిరుపతి వెళ్తే నేను బోర్డు మెంబర్ ఏమన్నా రిక్వెస్ట్ చేయాలి, రిక్వెస్ట్ చేస్తే ఆయన దర్శనం ఇస్తాడనే కాన్సెప్ట్ నాకు తెలియదు, అది నాకు ఐడియా లేదు. నాకు ఎట్లా దర్శనం వచ్చేది, ఒకసారి మై హోమ్ వాళ్ళు అడిగితే ఒక రోజు దర్శనం పంపించు, లేకపోతే మా ఫ్రెండ్, లేకపోతే క్యూలో వెళ్ళడమే చాలాసార్లు జరిగింది. నాకు క్యూలో వెళ్ళేటప్పుడు ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్ అంతా నాకు బాగా కనెక్ట్ అయింది. ఫ్రెండ్స్ అవుతుంటారు, కొంత ఫ్యామిలీ కనెక్ట్ అయిపోతుంటారు, సంబంధాలు కుదిరిపోతుంటాయి. ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అది. క్యూలో వెళ్ళే వాళ్ళు కష్టపడుతున్నాను, దట్ ఈస్ ఆ రోజుల్లో, ఆ పీరియడ్ ఆఫ్ టైంలో, నేను 90s లో 80s లో ఆ టైంలో. తర్వాత నాకు తిరుమలకి నేను ఎక్కువగా షిరిడి సాయిబాబా డివోటీని. తిరుమల దగ్గరికి వెళ్ళాలంటే నాకు అక్కడికి వెళ్తే నాకు మా నాన్నగారు చాలాసార్లు తీసుకెళ్లారు. ఆయన ఎట్లా తీసుకెళ్లారు, ఎవరితో కనెక్షన్లో తీసుకెళ్లారు, ఆయనకున్న కాంటాక్ట్స్ అని మనకి తెలియదు. అప్పుడు నేను క్యూలోనే వెళ్ళేవాడిని. నాకు మీరు అన్నట్టు దీనికి బ్రేక్ దర్శన్, విఐపి దర్శన్, సేవలు, ఇవన్నిటి కూడా నేను వెళ్ళా. నాకు ఐడియా లేదు, అంటే ఐడియా ఉందని వినిపించి నేను వెళ్ళా. దానికి ఏంటి అదో చెప్పేవారు, నలలు పడుతుంది అనేవారు నాకు. తర్వాత నేను 2 years తర్వాత నేను బోర్డు అక్కడ అడ్వైజర్ అయ్యేటప్పుడు నాకు దర్శనాలు, బ్రేక్ దర్శన్స్ నాకు ఇచ్చారు. ఆన్సాయ్ గారు మీరు ఎప్పుడైనా వస్తే బ్రేక్ దర్శనం వెళ్ళండి అన్నారు. అప్పుడు కూడా నేను సేవలు ఏదో చెప్పేవారు కూడా నేను సేవలకు వెళ్ళా. అప్పుడు జిఆర్ స్వామి గారు నాకు ఒకసారి పంపించి, మనం సమతామూర్తి మనం డిజైన్ చేస్తున్నాం కదా, తిరుమల అలాగా ఒక రిప్లికా చేయాలని ఉంది, నువ్వు వెళ్ళి చూసిరా అని ఆయన పంపిస్తే అప్పుడు నన్ను స్వామి దగ్గరికి వెళ్ళి నిలబెట్టారు. అప్పుడు వాళ్ళు అన్నారు, మీరు ఎంతసేపు అయినా నిలబడండి అన్నారు. అదృష్టం, నిల్చున్నాను 5 నిమిషాలు అయింది. బట్ నాకు ఫస్ట్ మనం స్వామి దగ్గరికి వెళ్తే మనకి కోరికలను ఉంటే కనపడవు. ఫస్ట్ దేవుడు మీరు ఆయన తీసేసుకుంటాడు మనని. స్వామి దండం పెట్టుకుంటున్నాను, చూస్తున్నానంటే స్టన్ అయిపోతున్నాను. ఒక 5 నిమిషాల తర్వాత నాకు మన వల్ల వెనకాలందరికి అడ్డు ఉంది అనిపించడం స్టార్ట్ అయింది నాకు. అయ్యో మనం జరిగితే బెటర్, వాళ్ళు ఉండమంటారు, పెట్టబడి నిలబడదు. బట్ ఐ డోంట్ స్టాండ్. అదే ఇప్పుడు కూడా నాకు అనిపిస్తుంటుంది. నేను వెళ్ళి ఎంతసేపు అయినా ఉండను. నాకు వెనకాల వాళ్ళు ఎంతో మంది అవర్స్ టుగెదర్ వెయిట్ చేస్తుంటారు. అవునండి, గంటలు. సో అది అనిపించేది. తర్వాత మీరు తీసుకున్న పాయింట్ ఏంటంటే, నేను బోర్డు మెంబర్ అయిన తర్వాత సరే ఏం చేయాలి, వాళ్ళు మనకి గైడ్ చేస్తారు. మీకు ఇంత ఉంటాయి దర్శనాలు, మీకు ఇన్ని సేవలు ఉంటాయి. మొన్న వెళ్తే నాకు ఒక సేవ గురించి చెప్తారు వాళ్ళు, ఇట్లా ఉంది మీరు చేసుకోవచ్చు పొద్దున వచ్చి, అవునా అని ఒక బోర్డు మెంబర్ చెప్తాను. ఓ ఓకే రైట్. కొంతమంది చెప్తారు, సార్ మీరు రోజు వెళ్ళొచ్చండి గుళ్ళో. ఒక్కొక్కరు చాలామంది బోర్డు మెంబర్స్ భక్తులు, వాళ్ళు లైఫ్లో అంబిషన్స్ బోర్డు మెంబర్ అయిపోయి రోజు గుళ్ళో దర్శనాలు చేసుకుని ఒక్కొక్క పాయింట్. బట్ రూల్స్ అనేది ఏం లేదండి. బోర్డు మెంబర్ అనేది నేను అందరూ వింటుంటే నాకు రెస్పెక్ట్ ఇస్తే నాకు తర్వాత అనిపించింది ఒక స్టేటస్ సింబల్ అని. ఓ బోర్డు మెంబర్ అంటే ఇంకొకటి మీకు అడ్వాంటేజ్ అంటే, మీరు ఇండియాలో ఏ టెంపుల్స్కి అయినా ఒక బోర్డు మెంబర్ అంటే మీకు యూ కెన్ గో
డైరెక్ట్లీ. ఆ ప్రియారిటీ ఉంటుంది మీకు ఏ గుడికి వెళ్ళినా. అంటే వాళ్ళు ఎందుకు ప్రియారిటీ ఇస్తున్నారంటే మళ్ళీ మీరు వాళ్ళకి దర్శనాలు ఇవ్వాలి. మళ్ళీ అయ్యో అడుగుతాడు, సార్ మీరు దేవస్థానం ఇవే ఉంటాయి అంతే. ప్రతిదానికి ఆ పొజిషన్కి ఇట్స్ అ వాల్యూ అండ్ రెస్పాన్సిబిలిటీ పొజిషన్. అంటే వాళ్ళు మనం ఒక డిపార్ట్మెంట్ తీసుకుని దాంట్లో వర్క్ చేయొచ్చు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లోనే ఉన్నాను, చేసే వర్క్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా, ఏవి చేయాలా వద్దా, మంచివి చేయాలి ఏమి చేయాలి, ఇవన్నీ కొన్ని ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు మనం డివైడ్ చేస్తారు. ఓకే. అవి డిపెండ్స్ ఆన్ పీపుల్ హౌ దే ఇంట్రెస్టెడ్, ఇన్వాల్వ్మెంట్ అయ్యి వాళ్ళు దాని మీద సేవలు చేస్తూ ప్రతి బోర్డు మెంబర్కి ఒక సేవ చేయాలనే కోరికలతోటి లోపలికి వస్తాను. మీకేమిటి ఎలర్ట్ అయింది సార్? ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. యా, అంటే నాకు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ జాబ్. అంటే హైలీ రెస్పాన్సిబిలిటీ జాబ్ అనేది మన డిసిషన్ మేకింగ్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు నేను ఒక్కడే ఉన్నాను, నాతో ఇంకొక ఇద్దరు బోర్డు మెంబర్స్ ఉంటారు, ముగ్గురు ఉంటాం. సో ముగ్గురు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో బోర్డు మెంబర్స్ వీ హ్యావ్ టు టేక్ ఎ డిసిషన్. ఓకే. ఏదైనా. సో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అడిగేవన్నిటి కూడా అవి కరెక్ట్గా ఉన్నావా లేదే మనం చూడాలి. సో అది ఇట్స్ అ బిగ్ టాస్క్. ఎందుకంటే మనమే ఇంజనీర్స్ కావు ఏం కావు. సో మనకున్న నాలెడ్జ్ మనం స్టడీ చేయాలి, అవి కరెక్ట్గా ఉందా లేదా చూడాలి, అది ముందుకెళ్ళాలి. ఇది దేవుడి డబ్బు, దాన్ని ప్రాపర్గా వాడుకోవాలి. నేనున్నంత పీరియడ్ వరకు నేను కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వెళ్ళాలనేది నా బాధ్యత. ఎందుకంటే నేను యాదాద్రి చేసేటప్పుడే మా జనరేషన్ మీద ఒట్టేసి చేశాను. ఎక్కడికైనా అదే దేవుడి పని అంటే ఐ మోర్ ఇంట్రెస్ట్. ఐ డోంట్ దేవుడి పనులు దిగిపోతే నాకు పెద్ద చిన్న ఎవరు కనపడరు, నాకు దేవుడే కనిపిస్తారు అక్కడ. ఆయన ఎంత పెద్ద పొజిషన్ నాకు అవసరం లేదు, స్వామివారి ఇస్ పొజిషన్. సో ఐఎమ్ వెరీ స్ట్రైట్. సో ఇది చేయాలి ఇది చేయకూడదు అనే దాంట్లోనే ఉంటాను. ఓకే. దట్స్ అంటే తర్వాత ఇప్పుడు ఎక్కడో చూడడము సమ్వేర్ దానికి సంబంధించిన రిలేటెడ్ కంటెంట్ చదివానండి. అక్కడ రోడ్లు మరమ్మతులకి వాటికి సంబంధించి మీరు నో అని చెప్పారని, మీరు అప్రూవల్ ఇవ్వలేదని ఏదో ఎక్కడ చదివాను. ఈజ్ ఇట్ రైట్ అండి? యా అండి, కొంతవరకు ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఏంటంటే డిపార్ట్మెంట్కి ఏంటంటే కొన్ని రోడ్స్ వేయాలి, కొంత బెటర్మెంట్ చేయాలని మైండ్స్లో ఉంటారు. బట్ మా దగ్గర అప్రూవల్కి వచ్చేటప్పటికి నా పాయింట్ అంటే నేను ఆల్రెడీ ఈ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి ఏదైనా మనకి ఒక ఐఐటి వాళ్ళ దగ్గర నుంచి డిపిఆర్ కంప్లీట్గా ప్రతి రెనోవేషన్కి మనకి ఒక డిపిఆర్ ఉండాలి, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉండాలి. ఉంటే రేపు మనం ఎవరు క్వశ్చన్ చేయరు. మనం ఎందుకు రోడ్డు చేస్తున్నామంటే నేను అన్నది ఏంటంటే ఏదైనా తీసుకుంటే నేను లేమ్యాన్, ఐఎమ్ లేమ్యాన్, నాకు మీరు ఒక పోస్ట్ ఇచ్చారు, నేను ఎట్లా అప్పుడు నేనేం చేస్తాను, ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తే దానికి స్ట్రక్చరల్ డిజైన్ వస్తే నాకు దాని గురించి తెలియదు అనుకోండి, అప్పుడు నేనేమంటాను, దీనికి నాకు థర్డ్ పార్టీ చెకింగ్ కావాలంటాను. ప్రూఫ్ జేఎన్టీలో ఐఐటీకి పంపించి డ్రాయింగ్స్ అని కరెక్ట్గా ఉందా లేదు వాళ్ళు చార్ట్ చేస్తారు, వాళ్ళు ఇస్తారు, వాళ్ళని బేస్ చేసి నేను ఓకే చేస్తాను. రేపు ఏమైనా టెక్నికల్ ప్రాబ్లం వస్తే దే విల్ బి రెస్పాన్సిబిలిటీ. సో ఇది ప్రతి వాళ్ళు ఇప్పుడు మీరు ఇల్లు కడుతున్నారంటే మీరు ఇంజనీర్ చదవాలని అవసరం లేదు, మీరు ఒక ఆర్కిటెక్ట్ నమ్ముతారు, ఆయన ఎక్స్పీరియన్స్ చూస్తారు, కరెక్ట్ ఓకే అని ఇంకా డీటెయిల్గా వెళ్తే ఆయన డ్రాయింగ్స్ కూడా మీరు ఇంకొకరితో చెక్ చేస్తారు. ఇది జాబ్. నాకు ఇది కావాలి అంటే అట్లా బ్లైండ్గా సంతకం పెట్టలేను నేను బేసిక్గా. సో ఇప్పుడు కూడా చేస్తామంటున్నాను, వీఆర్ గోయింగ్ టు డూ ఇట్, బట్ వీఆర్ వెయిటింగ్ ఫర్ సమ్ అప్రూవల్స్ వచ్చేస్తే చేసేస్తాం. సో రోడ్ అనేది 80% చాలామంది బాగుంది అంటున్నారు, 20% అనేది నాకు తెలియదు. సో మేము ఏది అడిగినా కూడా నాకు ఏ పర్టికులర్గా ఏమైనా చేయాలన్నా కూడా నాకు అన్ని సిస్టమేటిక్గా ఉండాలి తప్ప ఏదో నాకు తెలుసు అని చెప్పి నేను బ్లైండ్గా వెళ్ళలేను, అది నా సిస్టమ్. సో నాతో ఉన్న ఇద్దరు బోర్డు మెంబర్స్ కూడా నాకు అంత సపోర్టివ్గా ఉండి వాళ్ళ ఒక కాంట్రిబ్యూషన్ కూడా, ఎస్ ఆనంద్ గారు మీరు టెంపుల్స్లో ఉన్నారు, మీరు అన్ని మాస్టర్ ప్లాన్స్ అని డిజైన్ చేశారు కాబట్టి యూ నో ద సబ్జెక్ట్, అండ్ వాళ్ళకు కూడా అంత నాలెడ్జ్ ఉంది, వాళ్ళకి నాలెడ్జ్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా నో ఏవి చేసినా కూడా, ఎందుకంటే మనం వీ హ్యావ్ టు సేవ్ దట్ మనీ. ప్రతి వాళ్ళు ఉండీలు వేసే డబ్బులతోటి మనం రోడ్లు వేస్తున్నాం, ప్రతి వాళ్ళ డబ్బులు అది. సో ఆ డబ్బులు మనం రోడ్లు వేస్తే ప్రతిది కూడా
మీరు దేవుడి డబ్బు తింటే ఆ పాపం మీరు తీసుకుని వెళ్ళిపోతారు. ఎగ్జాక్ట్లీ. వాడు ఏ పాపం చేశాడో కోరుకొని వేస్తాడు. ఆ డబ్బులు మీరు తింటే ఆ పాపం డబ్బులు పోదు, పాపం పోతుంది. అందరూ ఏమనుకుంటారంటే డబ్బులు తిన్నాం మేము బాగున్నాం అనుకుంటారు. జనరేషన్ పోతుంది, పిల్లలు పోతారు. ఎందుకు పోతారు, ఏమవుతారు వాళ్ళ పిల్లలకి తెలియదు. ఆయన బాగునే ఉంటాడు. ఆయన ఈ పొజిషన్కి వచ్చి ఆయన డబ్బులు తినేటప్పుడు ఆయన ఏజ్ 50-60 ఉంటుంది. బతుకుతాడు మ్యాక్సిమం 20 సంవత్సరాలు. అప్పుడు ఆయన జబ్బు అనుకుంటాడు. ఆ టైంలో పిల్లలు పెళ్ళిళ్ళలో డివోర్స్ అవ్వడమో లేదంటే ఏదో జరగడం అవన్నీ జరిగినప్పుడు ఇది మన దేవుడి వల్ల జరుగుతుంది, మనం ఆ రోజు తిన్నాం అని తెలియదు. సో ఈ కలియుగంలో అట్లగినే జరుగుతాయి. బట్ ఆ భయం ఒకటి స్టార్ట్ అవుతాయి, ఇంకెక్కడ జరగదు. సో కానీ మరి మీరు అలాగే సంతకాలు గట్ట పెట్టను, అప్రూవల్స్ ఇవ్వను అని అంటే మీకు మీ మీద అప్రూవ్ రాదా? అట్లా ఏమీ లేదండి. దే ఆర్ ఆల్సో రెస్పెక్టెడ్, ఆల్ బోర్డ్ మెంబర్స్ అండ్ ఈవెన్ దో ఈవో వీళ్ళందరూ కూడా దే రెస్పెక్టెడ్. బికాస్ నేను రీజన్గా అడుగుతా. ఏది ఇది కాకపోయినా సరే, వాళ్ళు ఒక బిల్డింగ్కి పెయింట్ కొట్టాలన్నా కూడా ఇంత కొట్టాలా, ఎంతవరకు అంతవరకు చేయాలి. ఇప్పుడు రోడ్డు బాగాలేదని చెప్పి మనం తిరుమల నుంచి చెన్నై వరకు వేస్తాం, ఏం కదా. ఎక్కడ బాగాలేదో అక్కడే మనం కరెక్ట్ చేస్తాం. మీకు బ్లడ్ టెస్ట్ లాగా అక్కడక్కడ కాదు కదా. మీకు మనిషికి హార్ట్ ప్రాబ్లం అంటే హార్ట్ వరకే చేయాలి తప్ప బాడీ మొత్తం ఆపరేషన్ చేసేస్తారా? లేదు కదా. కాదు. సో సిస్టమ్ ఈజ్ ఎక్కడ చేయాలో అక్కడ రెక్టిఫై చేసుకోవాలి. ఇది సరే. ఆనంద్ సాయికి టెక్నికల్గా నాలెడ్జ్ లేదండి అంటే ఓకే, ఐఐటి నుంచి నేను అప్రూవల్ తీసుకున్నాండి, వాళ్ళు వస్తారు కదా, టీం చేస్తారు కదా. దీంట్లో తప్పెక్కడైనా ఉందా? ఏది లేదు. ఇట్స్ అ ఫ్యాక్ట్. ఇది అందరూ చేస్తారు. ఘాట్ రోడ్ కని ఒక సిస్టమ్ ఉంటుంది, రన్వే రోడ్స్ కని ఒక సిస్టమ్ ఉంటుంది, ఉంటాయి. విలేజ్ లో వేసే రోడ్ మీరు ఘాట్ రోడ్లో వేయలేరు. అండ్ అక్కడ ఘాట్ రోడ్ మూవ్మెంట్స్ ఎక్కువ ఉంటూనే ఉంటుంది, పబ్లిక్ వస్తూ పోతూనే ఉంటారు. మీరు 1 month అంతా ఆపేసి రోడ్స్ చేయకూడదు. ఇప్పటి వరకు స్టేజ్ వేసి చేసుకుంటూ బాగున్నా లేకపోయినా ఒక 100 feet 200 feet రన్నింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడేమవుతుంది, ఎండ్ ఆఫ్ ది డే ఒక 2 yearsకి మీకు ప్రాపర్ రోడ్లు వచ్చేస్తుంది. ఒకే రోజు కంప్లీట్ రోడ్ అనుకోకూడదు. దట్ ఈస్ మై సిస్టమ్. ఎస్ సార్. సో మీరు అడుగుతున్నారు కానీ నేను చెప్తున్నా, అంతే. అక్కడ క్వశ్చన్ న్యూస్ అయింది కాబట్టి నాకు చాలా మంది క్వశ్చన్ చేశారు బయటకు. నేను ఇది పెద్ద విషయం ఏం కాదు. నేను ట్రాన్స్పోర్ట్ అంటే ఇట్లాంటివి చాలా విషయాలు కూడా ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒక్కొక్కటి ఉంటుంది. ఇప్పుడు ఎస్బీసీ ఛానల్ ఉంది, వాళ్ళతో నేను అనదర్ అడ్వైజర్ డైరెక్టర్. సో నేనేమంటానంటే, మనం ఎస్బీసీ అనేది ఒక ప్రైవేట్ ఛానల్ ఎంత ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, ఎస్బీసీకి ఉన్న అదృష్టం స్వామివారి ప్రతి ప్రోగ్రాంలు రోజు వాళ్ళు షూట్ చేస్తున్నారు. దాన్ని మనం వీ హ్యావ్ టు ఇంక్రీజ్ ఇన్ టు డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ప్లాట్ఫామ్, అంటే ఆల్ ఓవర్ ద వరల్డ్. జరగట్లేదు కదండి అసలు. ఎస్వీబీసీ ఉన్నదా లేదా అన్నట్టుగా లేదు. అది చెయ్యాలంటే అండి పని చేయాలి, మనం పని చేయాలి. రైట్ పీపుల్, ఇంకా చైర్మన్ రైట్ పర్సన్ రావాలి, కనెక్టెడ్ టు ది ఫిలిమ్స్. అంటే ఇప్పుడు మ్యూజిక్ మీద ఉన్న వాళ్ళు రావాలి. ఇప్పుడు ఆర్ట్ డైరెక్టర్ వెళ్ళి, ఇప్పుడు ఆర్ట్ డైరెక్టర్కి వెళ్తే నేను సెటిలే చూస్తాను, టెంపుల్సే చూస్తాను. మ్యూజిక్ మీద ఉన్నవాళ్ళు, దాని మీద ఉన్న వాళ్ళు ఇంట్రెస్ట్ వాళ్ళు చేస్తే, మ్యూజిక్, లిటరేచర్ అన్నిటి మీద, ఫిల్మ్స్ ఓవరాల్ నాలెడ్జ్ ఉన్న మనిషి ఉండాలి. డెడికేషన్. అది మళ్ళీ అది హోదా అని చెప్పి మనం ట్యాగ్ చేసుకోకూడదు. ఇప్పుడు ఎస్వీబీసీ చైర్మన్ అని మళ్ళీ నేను చాలా సంవత్సరాలుగా ఇక్కడ ఆర్ట్ డైరెక్టర్ అసోసియేషన్ చైర్మనే. అదే నేను చెప్తే తప్ప ఎవరికి తెలియదు, చెప్పే అవసరం కూడా నాకు ఎప్పుడు రాలేదు. ఎందుకు చెప్తున్నానంటే, సిస్టమేటిక్గా అన్నీ బాగున్నప్పుడు మనం ఏమి చెప్పుకోకర్లేదు. నో నీడ్. బోర్డ్ మెంబర్ ఈజ్ అ వెరీ వై ద పీపుల్ విల్ గివ్ ద ఇంపార్టెన్స్. మీరు ఎనీ టైం దర్శనం వెళ్ళొచ్చు, ఏ టైం లోపల అన్ని ప్రివిలేజెస్ ఉంటాయి మీకు. అవన్నీ ఓకే సార్. అసలు ముందు ఛానల్ ని అభివృద్ధి చెయ్యాలి, ఛానల్ ని తీసుకెళ్ళాలి. అది చాలా
స్వామివారు ఎస్విబిసి అంటే వెంకటేశ్వర డెఫినెట్ గా అదే అండి. నాకు ఇవన్నీ మనకేంటంటే ఒక రోజులో 2 రోజుల్లో వచ్చే విషయం కాదు. ఇప్పుడు నేను వచ్చిన 4-5 months 6 months డిసెంబర్ అంటే ఇప్పుడు 4-5 monthsగా అండ్ ఐ వాంట్ టు స్టడీ మోర్ ఇన్ టు ద దేవస్థానం. అంటే నాకేంటంటే మొదటి నుంచి మనం బోర్డు మెంబర్ అయిన తర్వాత నేను ఒక క్రియేటివ్ పార్ట్గానే ఆలోచిస్తాను. మనం ఏం చేయొచ్చు తిరుమలలో, బెటర్మెంట్కి ఏం డిజైన్ చేయొచ్చు. ఏం ఆలోచించారండి? వాట్ ఈస్ ఇన్ యువర్ వాట్ యు కాల్ కన్సెప్షన్? ఇది చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అంటే నేను జిఆర్ స్వామి గారికి ఎప్పుడు ఒక మనసులో ఒకటి ఉండేది. అప్పుడు స్వామితో ఉన్నప్పుడు 1000 కాల మండపం కట్టాలని. 1000 కాల మండపం తర్వాత తీసేశారు. తర్వాత మళ్ళీ కట్టాలని ఒక ప్రపోజల్ ఎప్పుడు ఉండేది. సో ఆ ప్రపోజల్ని ఎట్లయినా స్వామివారితో మేము మాట్లాడుకున్నప్పుడంతా మేము డిజైన్ కూడా వర్క్ చేసాం అప్పుడు స్వామివారితో. నేను చేశాను అప్పుడు. దాని తర్వాత మళ్ళీ నేను యాదాద్రికి వెళ్ళిపోయాను. 7 years అట్లా అయిపోయింది. మనకి ఈ బోర్డు మెంబర్ అయిన తర్వాత నాకు ఫస్ట్ అనిపించింది, మనం అక్కడ పాసిబిలిటీస్ ఉందా ఉన్న ప్లేస్లో మనం మళ్ళీ తిరిగి కట్టాలంటే, లేదా ఇంకొక స్థలం ఇస్తే అక్కడైనా డిజైన్ చేయొచ్చు. ప్రతిదానికి ఒక స్థల పురాణం అండి. మనం అట్లాంటి ఒక హిస్టరీ 1000 కాల మండపం అనేది ఒక చాలా బ్యూటిఫుల్ ప్లేస్. దాన్ని మనం ఏ రకంగా అలంకారంగా చేయొచ్చు డిజైనింగ్లో. సో అదొకటి ఉండేది. తర్వాత మెట్ల దారి, నేను కళ్యాణ్ గారు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు మెట్ల దారి మీద మేము డిస్కస్ చేసేటప్పుడు దాన్ని డెవలప్ చేయాలని. అండ్ మళ్ళీ మీకు క్యూ లైన్స్ అంతా కూడా, నాకు క్యూ లైన్స్ చాలా అంటే కొన్ని ఐడియాస్ నేను మొన్న కూడా ఇంటర్వ్యూలో కూడా షేర్ చేశాను కూడా. జనాలు ప్రతి వాళ్ళు వెయిట్ చేసే క్యూలో మధ్యలో ఒక 1000 మందికి ఆడిటోరియంలో పెట్టి దాంట్లో మనం కల్చరల్ ఈవెంట్స్ అని ప్రోగ్రామ్స్ పెట్టుకుంటూ ప్రవచనాలు ఇవన్నీ పెట్టుకుంటే వచ్చే జనాలు కూడా వెయిటింగ్లో ఒక 1000 మంది అటు షిఫ్ట్ అవుతాయి. వాళ్ళకి ఆ కల్చరల్ ఆ ఫీలింగ్, ఆ దేవుడు భక్తి ఉంటూనే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఆ డివోషన్తో ఉండాలి. క్యూ లైన్ ఇట్లా కూర్చొని ఎప్పుడు దర్శనాలను కాకుండా వాళ్ళు మనకి ఒక కొంతమంది తిట్టుకుంటుంటారు, కొంతమంది ఆప్సోపాలు పడతా ఉంటారు. ఎంగేజ్ చేసుకొని అట్లాగా వాళ్ళని, అంటే ఇంకా అట్లా వెళ్తే ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకు కూడా దేవుడి మీద భక్తి ఉంటుంది. ఎంత కోటీశ్వరుడైనా కూడా వాడు పిల్లల్ని క్యూలో పంపిస్తాడు. నువ్వు వెళ్ళి రా, ఎందుకంటే ఇవన్నీ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా. ఇట్లాంటివన్నీ ఐ హావ్ ఐడియా. అండ్ అదేలాగా మీకు తిరుమలలో మన ఎంట్రన్స్ అలిపిరి ఆర్చ్. సో ఆర్చ్ నాకు డిజైన్ చేయాలి. ఎందుకంటే నేను చాలా సంవత్సరాలు చూస్తున్నాను, మనం చేద్దాము కొత్తగా, స్వామివారి చరిత్ర కనపడాలి, ఆ రకంగా చేయాలని ఒక ఇంట్రెస్ట్ ఉంది. బట్ అది మొన్న బోర్డు మీటింగ్లో నాకు చేయమన్నారు. సో ఇట్లాగా చేయమంటే నేను చెప్పాను డిజైన్ స్టార్ట్ చేస్తాను దాని మీద. సో మనకి డిసిషన్ మేకింగ్ కూడా వాళ్ళు మనకి ఇచ్చే ఇవన్నీ ఉన్నాయి. బట్ ఎండ్ ఆఫ్ ది డే హయ్యర్ అఫీషియల్స్ దే హ్యాస్ టు టేక్ ఏ డిసిషన్స్. సో నాకు మోర్ దెన్ మెంబర్ కాకుండా నాకు పని ఎక్కువ ఇస్తే ఐల్ ఎంజాయ్. నాకు దర్శనాలు అనేది కాదండి, నాకు ఐఎమ్ నాట్ ఇన్ టు దట్. అవును, ఎవరికి మీరు లెటర్లు గట్టి ఎవరంటగా? అంటే నాకు అదే అంటాను కదండి, మన అయ్యో అని చెప్పి ఎవరు చూడని వాళ్ళు. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే అండి, చాలామంది నాకు అసలు దర్శనమే దొరికిన వాళ్ళు 300 టికెట్ బ్రేక్ అడుగుతున్నారు. బ్రేక్ ఇస్తే సేవలు అడుగుతారు. సేవలుకుంటా అంటే అది వాళ్ళు అప్గ్రేడ్ చేసుకుంటున్నారు. బట్ వాళ్ళు ఆలోచించాలి ఏంటంటే, మనకు వచ్చిన ఒక సేవ మనం చూసేది అది చాలు మా అదృష్టం అనేది. ఒకటి చేస్తే ఒకటి చూస్తే చాలండి, చాలని నాకు అంతే. ఇది రావాలండి, అంతే. లేకపోతే దానికి అంతు లేదు. మీరు ఎంతసేపు ఇచ్చినా మీకు అంతు లేదు, అక్కడే ఉండిపోవాలని ఉంటుంది. అంతే. సోమవారం ప్రభావం అంతే. ఎందుకు మీరు గుడి బయట ఆవరణ చుట్టూ ఉన్న ప్రాకారంలో ఉన్నా కూడా, మీకు గుడికి బయట ఉన్నా కూడా ఆ స్థలం ఒక మహిమ అక్కడ ఉండొచ్చు. యూ హ్యావ్ దట్ ఎనర్జీ. గుడిలోకి వెళ్తేనే ఎనర్జీని కాదు, ఆ కొండపైకి ఎక్కితేనే ఎనర్జీ వచ్చేస్తుంది అది. సో అందువల్ల ఎవరెవరు అంటే ఒకరికి ఇస్తానండి, మళ్ళీ వాళ్ళు ఇంకోళ్ళు రికమెండ్ చేస్తారు, ఒకళ్ళు హైకోర్టు జడ్జికి అంటారు, ఇట్లా అంటారు. అది నేను కాదు. అది ఇట్స్ నాట్ అబౌట్
నిజంగా ఓల్డ్ ఏజ్ పీపుల్, వాళ్ళు చూడని వాళ్ళు, ఇన్ని సంవత్సరాలు మిస్ అయిన వాళ్ళు, ఐఎమ్ చూసింగ్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్ అని నేను ఇస్తున్నా. కరెక్ట్. సీనియర్ రికమెండేషన్స్ చేస్తే నేను ఎస్ సార్, సీనియర్ సిటిజన్స్ ఎందుకంటే ఈ 2 years తర్వాత మళ్ళీ వాళ్ళే ఫోన్ చేయరు నాకు. ఇందాక మీరు చెప్పారు కదా 2 years తర్వాత ఉండదు. ఈ 2 years మీకు మీ లైఫ్ లో చూడని వాళ్ళు మీకు ఫోన్ చేస్తుంటారు, మీరు ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళు ఫోన్ చేస్తుంటారు. అదే 2 years తర్వాత మీరు ఎవరిని అడుగుతారు? 100%. ఎందుకంటే యూ ఆర్ నాట్ ఇన్ దట్ పొజిషన్. సో మనం అది గ్రహించుకోవాలి. సో మనం రేపు 2 years తర్వాత మనం తిరుమల వెళ్తే అయ్యో మనది కనిపిస్తుంది, మనం చేసింది ఇది వర్క్. అవును, ఏదో ఒక. సో నాకు అందువల్ల నాకేంటంటే తీసుకొని నుంచి నాకు బాధ ఎక్కువైపోతుంది రోజు. అయ్యో మనం ఏం చేయలేకపోతున్నాం, ఎక్కడో ఎట్లా ముందుకెళ్ళాలి. దేవుడు సో మనమే అన్ని అడగలేం కదా, వాళ్ళ దగ్గర నుంచి కూడా రావాలి. అంటే ఒక ఫస్ట్ టైం ఒక బోర్డ్ మెంబర్లో విశ్వకర్మగా ఉండడం, ఒక క్రియేటివ్ పర్సన్గా ఉండడం నేనే. సో ఇంకా దేవుడు ఒక కారణం లేకుండా తీసుకోలేదు. సో డెఫినెట్గా ఈ 2 years పీరియడ్లో 2 years మళ్ళీ ఎక్స్టెన్షన్ అవుతుందో నాకు తెలియదు అది. బట్ ఉన్న టైంలో చేయాలి అనేది ఏదైనా ఒకటి అన్నీ చేయాలంటే మనకి జీవితకాలం సరిపోదండి, అన్నీ చేయాలి. ఏదో మనం చేయాలనుకుని చేస్తాం, దేవుడు అనుగ్రహం ఉంటే జరుగుతుంది. మీకు ఆఫర్ ఇచ్చారు, భగవంతుడే ఇచ్చాడు, పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఇచ్చాడు ఆయన ద్వారా. సో మాకు తెలుసు, అందరికీ ఉన్న సిచ్యువేషన్ తెలుసు. మనం వెళ్ళి మనం ఉన్నంత వరకు మనం కరెక్ట్గా చేసుకుంటూ మన వల్ల నేను ఎక్కువగా దర్శనాలు ఇచ్చి దానివల్ల ఒక్కొక్క దర్శనం వల్ల చాలా మనం ఒక బ్రేక్ దర్శనం ఇస్తే దానివల్ల ఎంతో మంది అవుతారు. సో అందువల్ల జనాలు చూడండి. సో అందువల్ల ఏంటంటే సో మీ పలుకుబడి, మీ ప్రభావం, మీ ఇన్ఫ్లుయెన్స్ అవన్నీ ఇలాగా పెంచుకోవాలని మీకు ఏమాత్రం ఆలోచన లేదు? 2 years ఏవి ఏమండి, మీరు కొంతమంది రెచ్చిపోతారు కదా సార్, అది వాళ్ళది. సార్ నేను అనేది ఏంటంటే అంత బిజినెస్ దేవుడు మనకి ఇచ్చాడు. నువ్వు ఎప్పటికైనా నువ్వు నా లోపలికి రా, ఎప్పటికైనా వెళ్ళు, ఏమైనా ఉంటే నా కోసం చేసి పెట్టు, అవన్నీ చెయ్యి. గుడి గురించి కొంచెం ఆలోచించు, మిగతావన్నీ జరిగిపోతూ ఉంటుంది. నాకు వచ్చిన ఉండి డబ్బుల్లో అన్నీ జరిగిపోతూ ఉంటుంది అన్నీ. అయినా నాకు చుట్టుపక్కల వచ్చే ఆ డివోటీస్ వాళ్ళు రావడానికి మంచి దారి, అదేలాగా ఆ కష్టపడుతున్న కార్ డ్రైవర్లు వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్, ఆ యూనియన్ మంచి ఫెసిలిటీస్, ఇవన్నీ చాలా ఉన్నాయి, చాలా ఎండ్ లేదు. ఇట్లాంటివి చాలా మన వల్ల అయిన వరకు దాంట్లో ఏదో ఒకటి కాంట్రిబ్యూట్ చేయాలనేది. కరెక్ట్. మీరు ఇందాక చెప్పిన మాట మంచి మాట అండి. మీరు ఎంత గొప్ప సెట్ వేసినా షూటింగ్ అయిపోయిన తర్వాత అయిపోతుంది, రూపం వేసిపోతాయి, డిస్మాంటిల్ చేస్తారు. మీరే ఒక సినిమాకి, ఒక గొప్ప సినిమాకి మీరు రివ్యూ రాస్తారండి. మీరు మీ గెస్సింగ్తో ఈ సినిమా బాగా ఆడుతుంది, మీరు చాలా గొప్పగా రాస్తారు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. మళ్ళీ అదే సినిమా మీరు 10 సార్లు కూర్చొని చూస్తారా? ఆ సినిమా మళ్ళీ మీ జ్ఞాపకం ఉంటుందా? ఉండదు. తర్వాత ఎన్నో సినిమాలు వచ్చేస్తాయి కదా, అదే లైఫ్. మాస్టర్ పీసెస్ అయితే గుర్తుంటాయి, అయినా కూడా మీరు చూడరు కూర్చొని. అవును, మనం చూడాలనుకుంటే మనకి టైం లేదు. ఎందుకంటే మీరు అప్పుడు చూసిన సినిమాలు, బ్లాక్ అండ్ వైట్లో సినిమాలు, ఇప్పుడు చూసే సినిమాలు మీకు మనం ఈ మధ్యన మనం స్టార్టింగ్ మధ్య లాస్ట్ చూసేస్తున్నాం, సినిమాలు మధ్యలో చూడట్లేదు. అవునండి, ఫార్వర్డ్ లో చూసేస్తున్నాం. మనకి టైం కూడా తెలిసిపోతుంది కదా. అవును, మనం హీరో చచ్చిపోతే ఏడుస్తాం అని చెప్పి కొన్నిసార్లు హీరో చచ్చిపోయిన సినిమాలకి వెళ్ళాం. అవును, హీరో అట్లాగే గెలుస్తాడో మనకు ముందే తెలుసు. ఆ కథలో మీకేమైనా పర్సనల్గా ఒక 2 minutes మీ లైఫ్ లో కనెక్ట్ అవుతే మీకు నచ్చేస్తుంది, లేదంటే లేదు. బట్ మీరు రివ్యూ రాసేటప్పుడు ఎవ్రీ టైం జనాలకి పాజిటివ్ గాను, ప్రొడ్యూసర్కి అడ్వాంటేజ్ గాను అన్నీ ఉంటాయి. బట్ ఒక పాజిటివ్ సెన్స్ లో తీసుకెళ్తారు. బట్ దాని తర్వాత రిలీజ్ అయిన సక్సెస్ తర్వాత మళ్ళీ వాళ్ళు మీ పేరు చెప్తారా? చెప్పరు. డిస్కషన్ ఉంటుందా? ఏముండదు. ఇది ఊరికే మన ఇప్పుడు నాగేంద్ర గారు ఆ రోజు ఎంత బాగా చెప్పారు, నా సినిమాకి ఇంత పెద్ద సక్సెస్ వచ్చింది.
ఆయన నేను పిలిపించి మేము సన్మానం చేసుకున్నాం ఎప్పుడు చేశారా? No. ఇది సినిమా. సో దట్ ఈస్ ద ఫీల్డ్. అంతే. యువర్ రోల్ ఇస్ దట్ మచ్. ఎస్ సార్. దాని తర్వాత ఇంకో రోల్కి మీరు వెళ్ళిపోతారు. అవును. మేము అంతే, మనకి ఇచ్చిన రోల్ వరకే మనం చేయాలి. శాశ్వతం అనేది ఏది లేదు. కరెక్ట్. శాశ్వతం అనేది ఓన్లీ ఫ్రెండ్షిప్. టిల్ ద డెత్ ఈల్ బి దేర్ విత్ యూ, ఐఎమ్ విత్ యూ. దట్స్ ఓన్లీ వి ట్రావెల్, దట్స్ ఇట్. అది మీ దీనిలో దాని మీరు మించి పవన్ కళ్యాణ్ గారు మదర్కు ఉన్న ఎఫెక్షన్, మదర్ అండ్ సన్ ఎఫెక్షన్ బాండింగ్, తర్వాత ఫ్రెండ్స్లో ఉన్న బాండింగ్ అస్ వెరీ స్ట్రాంగర్ దెన్ ఎనీథింగ్. ఎనీథింగ్ అండి, ఎనీథింగ్. బీ విత్ షేరింగ్ యువర్ పెయిన్స్. నేను చూస్తుంటాను సార్తో వెళ్ళేటప్పుడు ప్రజలు వాళ్ళ ఇది ఆయనకు వచ్చే చూస్తుంటే ఆయన బాధపడిపోతుంటారు. ఎవరికైనా దెబ్బ తగిలిపోతుందా, ఇది చూసుకోండి, ఇన్ని ఉంటాయి. సో అంత హీట్ ఉంటుంది బాడీలో. అవును సార్, అవును. సో ఆయన దాన్ని తట్టుకొని, హైట్ని తట్టుకొని వచ్చి మళ్ళీ దాన్ని ఇట్స్ అ వెరీ ఈజీ కాదండి. అంటే ఈజ్ అ ఫైటర్. కళ్యాణ్ గారు వచ్చి పొలిటీషియన్ కుంటే ఆయన డివోషన్ ఎక్కువ పొలిటికల్ మీద. పొలిటికల్ డివోషన్గా ట్రావెల్ చేస్తాడు ఆయన. భక్తి ఈజ్ హ్యావింగ్ భక్తి మార్గం. అదే భక్తి మార్గంలో ఉంటాడు. చాలా గొప్పగా చెప్పారు. ఇది ఆయన భక్తితో జయిస్తాడండి. ఆయన ఇదేమి కాదు. ఇవాళ ప్రజల మనుషులో ఉన్నాడంటే ఆయన భక్తి. గుడికి వెళ్తే నేను ఏ గుడికి వెళ్ళి ఆయన గురించి నేను మొక్కుంటాను. ఆయన గుడికి వెళ్తే అందరి కోసం మొక్కుంటాడు ఆయన తప్ప. నేను ఆయన మొక్కుంటాను అది. సో నేను చూస్తాను ఆయనలో. సో దట్ ఈస్ నమ్మకం అనేది. నమ్మకం. సో వై ఆల్ ఇన్ని పాయింట్స్ ఏంటంటే మనం డిస్కస్ చేసిన దాంట్లో ఏదైనా సరే అండి, ఎనీ పొజిషన్ ఆ పొజిషన్ మీరు ప్రజలకి ఉపయోగంగా వాడుకోవాలంతే. అదే వాళ్ళు రేపు 2 సంవత్సరాల తర్వాత ఏంటి బోర్డు మెంబర్ ఏం చేయలేదు, వచ్చాడు దర్శనాలు చేశాడు వెళ్ళిపోయాడు. అదే మీరు చెప్పేది. తిట్టేవాళ్ళు కూడా ఉంటారండి. 2 years తర్వాత తిట్టేవాళ్ళు కూడా ఉంటారు. ఈ బోర్డు మెంబరు ఎవరు వచ్చి బోర్డు పని చేయట్లేదు అనే మాటలో మనం కలిసిపోతాం వాళ్ళు. అది ఇంకొక పెద్ద బాధ. అదే జనరల్ కేటగిరీలో పడిపోతారు. అంతే. సింపుల్గా మనం చెప్పలేం కదా, అందరిలాగా మనం అట్లా చేయలేదు కదా. మనం పోరాడాలి, ఫైట్ చేయాలి. యూ టు ఫైట్. ఐ విల్ ఫైట్. నేను చేస్తాను, చేయాలనుకుంటాను, చేస్తాను, ట్రై చేసేది మన బాధ్యత. అంతే. ఇదే కాదండి, సంకల్పం ఏది తీసుకున్నా అంతే. నేను యాదాద్రి చేసేటప్పుడు చాలా మంది ఈయన కంప్లీట్ చేయలేడు ఆనంద్ సాయి, జిఆర్ గారితో ఉన్నప్పుడు అదే వాళ్ళు చెప్పడం వల్ల నాకు అది ఒక ఎంకరేజ్మెంట్గా అయింది. బట్ నేను ఎప్పుడు న్యూస్ చూడను, పేపర్ చదవను, నాకు ఏవి చూడను. నాకు తెలిసిన దొరికి నేను చూడలేదు. మీడియా చదవను. ఎవరో ఒకరు నాకు చెప్పడానికి వస్తారు, అన్సాయి గారు మీ గురించి వద్దు, మంచిగా ఉన్న వద్దు, ఏది వద్దు, నాకు చెప్పొద్దని. డిటాచ్మెంట్ ఫ్రమ్ థింగ్స్ అండి. అంటే మీ పని మీరు చేయడం తప్పితే ఇప్పుడు నో ఎక్స్పెక్టేషన్స్ ఏముంటుందండి. ఇప్పుడు మీకు మీరంటే మీడియాలో ఉన్నారు కాబట్టి యూ హ్యావ్ టు నో ఎవ్రీథింగ్ బికాస్ యువర్ సబ్జెక్ట్. నేను ఆ సబ్జెక్ట్లో లేదు కాదు. ఇప్పుడు నేనేం మాట్లాడాను, నాకు పబ్లిక్ వచ్చి నన్ను చూసి రివ్యూ ఇచ్చేది ఏముండదు. సమ్ పీపుల్ లైక్స్ మీ, సమ్ పీపుల్ మేబీ వాళ్ళు దాని గురించి ఇట్లా అంటున్నారు ఏంటంటారు. కాదు, ఉన్న ఫ్యాక్ట్ ఇదే. యూర్ ఆల్ జస్ట్ గుడ్ సార్. నిజంగా అంటే మీతో మాట్లాడుతుంటే ఏదో ఒక ఫిలాసఫర్ సౌండే తప్పితే నేను ఆనంద్ సాయి అనే నేను లేదు. అంటే ఇది మనం అంటే గుళ్ళు కడుతున్నాను అందువల్ల కాదు, ఇది నా బేసిక్. నేను గుడి కట్టకపోయినా కూడా నాకు వచ్చిన నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ దగ్గర నుంచి, మేము స్ట్రగుల్ చేసిన లైఫ్ దగ్గర నుంచి, నా లైఫ్లో ఒక మిత్రుడితో నేను అందుకే మీరు ఎనీ ఇంటర్వ్యూలో తీసుకున్న కళ్యాణ్ గారు అనే ఇనిషియల్ లేకుండా, మా మదర్ ఇనిషియల్ లేకుండా ఉండదు. ఎందుకంటే అది నేను చెప్పకపోయినా వచ్చేస్తుంటుంది. మీరేం ప్రయత్నం చేయక్కలే, అలవాకగా ప్రయత్నం చేయను. బట్ ఏంటంటే అది బాండ్ అంతే. ఈ జన్మకి సే నేను ఎన్ని జన్మలు పుణ్యం చేయబోతే నేను కళ్యాణ్ గారికి ఫ్రెండ్గా ఉండడం, ఆయన నా గుళ్ళు తీసుకెళ్ళడం, ఆయనతో ట్రావెల్ చేయడం అనేది నాట్ హిస్ పొజిషన్, ద గుడ్ హార్ట్.
ఎస్ పొజిషన్ ఎనీ టైం వస్తుంది సార్. ఆయన హార్డ్ వర్క్, ఆయన సక్సెస్ అనేది ఆయన హార్డ్ వర్క్ లో వచ్చింది తప్ప వితౌట్ నో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అవును ఏది లేదు. బట్ చిన్నప్పటి నుంచి మా చెన్నైలో నుంచి ఆయనకి ఆ కోరిక అనేది పొలిటికల్ అనేది ఇన్ఫ్లుయెన్స్ అవుతాం. ఒక బుక్ మనం ఒక్కొక్కరి గురించి, ఫ్రీడమ్ ఫైటర్ గురించి అయినా సరే, ఒక పొలిటీషియన్ గురించి, సక్సెస్ఫుల్ పొలిటీషియన్ గురించి మీరు విన్నా సరే, చదివినా సరే, ఎవరైనా ఆ రూట్లోనే రావాలి. అవును సడన్ గా అవ్వలేరు. అవును సార్. ఆయనకున్న ఇవాళ దాకా ఆయన ఇన్ని బుక్స్ కొంటున్నారంటే ఆయన ఆయన ప్రిపరేషన్ ఒక ప్రోగ్రామ్ ప్రెస్ చేయాలంటే 4-5 days పడుకోడు. ఆయన రాస్తూ ఉంటాడు, ఆయన చదువుతుంటారు బుక్స్ లో. ఒక 80-100 pages రాస్తాడు ఆయన. నేను కూర్చుంటాను ఆయనతో మిడ్-నైట్ మార్నింగ్ దాకా అట్లా చూస్తుంటా. ఏం మాట్లాడను, ఆయన రాస్తుంటే ఇట్లా చూస్తుంటాను. జస్ట్ నేను నీతో ఉన్నాను అంతే. నథింగ్ నేను ఐ డోంట్ డిస్కస్ ఎనీథింగ్. యూ విల్ సంబడి, ఆయనతో ఒక నీడ, షాడో ఉన్నాను అంతే. ఐఎమ్ జస్ట్ షాడో, దట్స్ ఇట్. ద షాడో మీకు ఏం చేస్తుందా? ఏం చేయదు. అవును షాడో అడుగుతుందా మీకు? అడగదు. జస్ట్ షాడో. ఐఎమ్ షాడో టు, దట్స్ ఇట్. ఒక మోరల్ సపోర్ట్, దట్స్ ఇట్. ఎస్ సార్. బట్ హీ విల్ ప్రిపేర్ ఎవ్రీథింగ్. స్టేజ్కి వచ్చిన తర్వాత హీ హిమ్సెల్ఫ్ చేంజ్ లాట్. ఇట్స్ నాట్ ఈజీ. లాంగ్వేజెస్లో గ్రిప్ is learning Hindi, Tamil and Bengali, whatever languages, is practicing like a student. పొజిషన్ వచ్చిన తర్వాత మనం వచ్చాం కదా ఇంకెన్ని ఎందుకు ఇవన్నీ అనుకోవచ్చు. బట్ స్టిల్ క్లాసెస్ అటెండ్ చేస్తాడు, వచ్చి టీచర్ వస్తారు ఆ టైం కదా. హిందీ మాస్టర్కి క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. అది ఈ విల్ రివర్స్ ద క్వశ్చన్, ఇదేంటి వాళ్ళనే కన్ఫ్యూజన్లో పెడతాడు ఈయన. అంత డీటెయిల్గా చదువుతాడు. లాంగ్వేజ్ మీద పట్టు సార్, అది ఇంట్రెస్ట్. ఆ లాంగ్వేజ్ మీద ఆ లవ్ ఎఫెక్షన్ రాకపోతే రాదు. నేర్చుకోవాలంటే లాంగ్వేజ్ రాదు సార్, మీకు అది దాని మీద లవ్ ఉండాలి. ఇంగ్లీష్ ఒకటే నేర్చుకోకల్లా అదొక ఫ్లో, అందరూ మాట్లాడేది. ద మదర్ లాంగ్వేజ్ అనేది మీకు ఆ పట్టు లేకపోతే రాదండి. మీరు అన్నట్టుగా ఏంటంటే, ఎప్పుడో మెడ్రాస్లో మనం ఉన్న రోజుల్లో నేను రాణి బుక్ సెంటర్లో, పాండీ బజార్లో బుక్స్ కొని తీసుకెళ్ళి మంచి పుస్తకాలు ఇచ్చేవాడిని. నేను కూడా అప్పుడు చిన్న బుక్స్ ఉండేది, ఎండమూరి వీరేంద్రనాథ్, అవే కదండి, తులసిదళం, ఇట్లా తులసిదళం. నేను పోయిటరీ ఇచ్చేవాడిని అనమాట. అమృతం, అవి కూడా నాకు పెద్దగా తెలియదు. అమృతం కూర్చుండారు. అది ఆఫ్టర్ 35 years హీ రికలెక్టెడ్. ఇక్కడ తెలకపల్లి రవి గారి పుస్తకం రిలీజ్కి వచ్చి అందరూ ఆయన గురించి మాట్లాడితే ఆయన నా గురించి మాట్లాడాడు మైక్ ముందుకు వచ్చి. అదే అండి, ఆయన ఏంటంటే అప్పుడు బుక్స్ లో నాకు సినిమా పాటలు కూడా వచ్చాయి బుక్ లో. అవును, సినిమా పాటల పుస్తకాలు వేరే అవి కొనేవాళ్ళం, అది పాడేవారు ఆయన బుక్ పెట్టుకొని. అంటే ఆ రోజుల్లో మనకి క్యాసెట్ బళ్ళు, ఆ బుక్స్, దాని ఎంత నాలెడ్జ్ డెవలప్ అయ్యేదంటే మనకి ద లాంగ్వేజ్ పాటగా వస్తుంది పాటల పుస్తకం. అవును, ఆడియో వల్ల మనకి అద్దలవాటు అవుతుంది. కానీ పాటలు చదివిన తర్వాత మనం వినేటప్పుడు ఆడియో ఇంకా చాలా బాగుంటుంది. అవన్నీ మీ ఇద్దరికి దాదాపు అదేలేండి, మీకు అందుకే బాండ్ కుదిరింది. లేకపోతే డిస్ప్రపోర్షనేట్ ఫ్రెండ్షిప్స్ ఆల్వేస్ టెర్మినేట్ ఇన్ డిస్గస్ట్ అని ఒక సామెత. అంటే ఆ డిస్ప్రపోర్షనేట్ గా ఉన్న ఫ్రెండ్షిప్లు నిలబడవు కలకాలం. ఎవరు వచ్చి చెప్పినా కూడా అండి, అందరికీ ఏదో ఉంటది. నార్మల్గా ఫ్రెండ్షిప్ లో ఇంకో ముగ్గురు రావచ్చు, చెప్పొచ్చు అని. ఇక్కడ మేమేంటంటే రోజు కలిసి ఉంటేనే ఫ్రెండ్స్ అని కాదు. వి నో ఎవరు. నాకు ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ఒక 10 days 15 days నేను సార్తో మాట్లాడలేదు, వేరే పని మీద ఉన్నాం. మేము నార్మల్గా ఎప్పుడో ఒకసారి మాట్లాడుతుంటాం. గ్యాప్ వచ్చింది. 2 years బ్యాక్ నాకు చెన్నైలో బైక్లో వెళ్తే యాక్సిడెంట్ అయింది. మేజర్గా అంతా స్క్రాచ్ అయింది. ఐ అడ్మిటెడ్ హాస్పిటల్. ఎవరికి తెలియదు. 2 daysగా నేను 15 days ఆయన కాల్ చేయలే. నేను యాక్సిడెంట్ అయిన నుంచి కాల్ చేస్తున్నాను, మిస్డ్ కాల్స్. తీస్తే ఫోన్, ఏమైంది, నీకు ఏమైనా అంత ఓకేనా అని అడిగాడు. నాకు అనిపించింది నీకు ఏదో అయింది అన్నాడు. లేదురా ఇట్లా ఇమ్మీడియట్గా ఆ సెన్స్, ద కనెక్షన్ ఇస్ లైక్ దట్. టెలిపతి. సో దిస్ ఇస్ ఐఎమ్ టెలింగ్ జస్ట్ వన్ ఎగ్జాంపుల్.
లైక్ సో మెనీ. ఎన్నో ఉన్నాయి. వి ఆల్వేస్ ఇక్కడ ఉన్నా కూడా తను ఏం చేస్తున్నా ఆలోచిస్తూనే ఉంటాను. ఆలోచనలు ఒకేసారి ఉంటాయి, ఒకేసారి కోఇన్సిడెన్స్ ఉంటుంది. అది వేవ్ లెంత్ అంటారు చూడండి, వేవ్ లెంత్, సేమ్ వేవ్ లెంత్. సో మీ వేవ్ లెంత్ ఎనీబడి కళ్యాణ్ గారిని కలిసిన వాళ్ళందరూ ఒకటి, దే ఆర్ గ్రేటెస్ట్ గిఫ్ట్ పీపుల్ హూ మీట్ కళ్యాణ్. బికాస్ ఆయన కలిసి ఆయనతో ఆయన వాల్యూస్ తెలుసుకొని ఆయనతో ఉండాలని కోరుకుంటే ఆయన మీరు ఏమి చేయగలరు, ఆయనే అన్ని ఇస్తాడు వరాలు. మీరు ఆయన ఏం అడగక్కల. హీ విల్ గివ్ లైక్ దట్. హీ లవ్స్ టు గివ్ అంతే. యూ నో నీడ్ ఆస్క్ అంతే. ఈ నెవర్ ఈ సింపుల్ ఇన్ స్లీప్ ఆల్వేస్ ఇన్ ద సోఫా అండి. ఇట్లా సోఫా అనేది ఇప్పుడు దాకా పడుకుంటాడు, కింద పడుకుంటాడు. లైఫ్లో లేదు. ఇప్పుడు మంగళగిరిలో ఆయన రూమ్ ఇంతే ఉంటుంది, ఆయన పొజిషన్ ఏంటి, ఆయన ఇంతే రూమ్లో పడుకుంటారు. అది ఆయనకి తెలుసు. ఇది ఇంతే, ఇది నిజం, ఫ్యాక్ట్, ఇది రియాలిటీ, గ్రౌండ్ రియాలిటీ. మీకు డబ్బు ఉందని చెప్పి మీరు బంగారంతో మంచం ఇస్తుందామే పడుకోగలరా కొంచెంసేపైనా? వీపు నొప్పి వస్తుందా లేదా? ఎందుకు? గోల్డ్ కిందే, కుషన్ లేదు, పిచ్చి అయిపోతారు. సో దిస్ ఆల్ వాట్ ఎవర్ యూ సీ. గోల్డ్లో గ్లాస్ ఇస్తే మీరు నీళ్ళు తాగరు, ఈ గ్లాస్ ఏమైనా ఎత్తుకుని వెళ్ళిపోతారని బాధతో మీరు ఉంటారు. ఎక్కడ దాచుకోవాలి, ఏం చేయాలి, అదొక పెద్ద ప్రెషర్ మీ లైఫ్లో పడుతుంది. అవును, అడిషనల్. సో అవి తీసుకోకూడదు. అవి ఏవి ఎక్కడ ఉండాలి అక్కడ ఉంటేనే బెటర్. కరెక్ట్ సార్. చూసి ఎంజాయ్ చేయడమే లైఫ్. కరెక్ట్. సో ఐ ఆల్వేస్ ఫీల్ లైక్ దట్ ఈస్ ద జర్నీ, అంతే. దిస్ ఆల్ వన్ పార్ట్ ఆఫ్ మనం చేసే జర్నీలో. ఒక్కొక్కరు ఇవాళ మనం ఎప్పుడో కనెక్షన్ ఉంది, ఇవాళ మనం కనెక్ట్ అవుతున్నాం అంటే దేవుడు రాసి పెట్టింది జరుగుతుంటుంది. మన ఇద్దరు దీని గురించి మాట్లాడుకోవాలంటే దానికి ఒక కారణం ఉంటుంది. మళ్ళీ మనం కారణం ఉందని రోజు మాట్లాడితే కారణం అవుతుంది. ఇట్ హ్యాస్ టు బి హ్యాపెన్. ఇట్ హ్యాస్ టు నేచురల్లీ హ్యాపెన్. నాకు మొన్న సడన్ గా గుర్తొచ్చారు. ఎప్పుడు మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం మనకి ఏదో మిస్ అవుతున్నది ఏదో కారణానికి. సరే నేను నిన్న జస్ట్ వై కాంట్ గివ్ ఏ ట్రై అని చేశాను. ఇవాళ ఇట్ హ్యాపెన్ టుడే సార్. సో నైస్ ఆఫ్ యూ అనంత్ సాయి గారు. నిజంగా మీ జర్నీ ఇంకా ఫ్రూట్ఫుల్ గా, ఇంకా సక్సెస్ఫుల్ గా పవన్ కళ్యాణ్ గారు మీ కాంబినేషన్ లో చాలా మంచివి జరగాలి. మీ టీటీడీలో మీరున్నందుకు అక్కడ కొన్ని చిరస్మరణీయమైనవి, మరుపురానివి అక్కడ జరగాలి. మీ ద్వారా ఆయనకి పేరు రావాలి, ఆయన వల్ల మీకు పేరు రావాలి. అండ్ యువర్ కాంబినేషన్ షుడ్ ఆల్వేస్ బి ఎవర్ గ్రీన్, ఎవర్ ఫ్రెష్. గుడ్ లక్, ఆల్ ది వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ. అది ఆనంద్ సాయి గారు. ఆయన ప్రొఫెషనల్ లైఫ్లో కూడా ఫిలాసఫీని అడాప్ట్ చేసుకున్న, తొలి రోజుల నుంచి అడాప్ట్ చేసుకున్న మనిషి. ఆ ఫిలాసఫీయే ఆయన తాలూకా ఫ్లేవరు, ఆయన తాలూకా విగరు, అన్నీ ఆయన ఫిలాసఫీ. కామ్గా కనిపించిన చాలా కండిషన్డ్గా ఉండే చాలా గొప్ప పర్సనాలిటీ ఆనంద్ సాయి గారు. అందుకే ఆయన ఈ రోజున టీటీడీ, అఫ్ కోర్స్ ఎస్ ఇన్ మెనీ మోర్ డెవలప్మెంట్స్ ఇన్ హిస్ కెరీర్. ఇప్పుడు ఫ్రెష్ డెవలప్మెంట్ ఈ టీటీడీ మెంబర్ అన్నది ఆయన ద్వారా మంచి కార్యక్రమాలు జరగాలని మనం కూడా ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.